అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సాంబ సదాశివమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శివసాక్షాత్కారం అనే 5 రోజుల ప్రవచన మహాయజ్ఞంలో 4వ రోజులకు ప్రవేశించాం. నిన్న మనం చూసిన శివమూర్తులు ప్రధానంగా మృత్యుంజయమూర్తి, దక్షిణామూర్తి ఈ 2 రూపాలు చూసుకున్నాం. అదేవిధంగా అర్ధనారీశ్వరమూర్తి, అష్టమూర్తి ఇత్యాది స్వరూపాలను కూడా సంభావన చేసుకున్నాం. గతంలో స్వామి యొక్క లింగమూర్తిని, పంచముఖమూర్తిని, కాలభైరవమూర్తిని ఇత్యాదుల మూర్తులన్నీ స్మరించుకున్నాం. పరమేశ్వరుడు నేను గురుస్వరూపంగా మనకు దర్శనమిచ్చాడు. పరమేశ్వరుడు ధరించిన గురు రూపం పేరు దక్షిణామూర్తి. దాక్షిణ్యమే దక్షిణ అనగా సమర్థత, దయా సమర్థత రెండూ కలిగిన వాడు కనుక దక్షిణామూర్తి అని చెప్పబడుతున్నది. దక్షిణాభిముఖంగా ఉండే దైవం కనుక దక్షిణామూర్తి ఇత్యాది విశేషాలు తెలుసుకుంటూ దక్షిణామూర్తి ఉపనిషత్తు అనగా యజుర్వేదంలో ఒక ఉపనిషత్తు ఉంది. అందులో దక్షిణా శబ్దానికి మరొక అర్థం చెప్పారు. దక్షిణ శేముషి ప్రోక్త, ఇది దీని అర్థం. శేముషి అంటే మేధస్సు, తెలివి అని అర్థం. దక్షిణామూర్తి అంటే తెలివి మూర్తి ధరించిన స్వరూపం అన్నారు. కానీ దక్షిణ అంటే బుద్ధిశక్తి. కానీ దక్షిణామూర్తి అంటేనే బుద్ధిశక్తి స్వరూపుడు. అందుకే బుద్ధి మనకు వృద్ధి చెందాలి అంటే
దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. బుద్ధి బాగుపడితే చాలండి, అన్నీ బాగుపడ్డట్టే. మరి ఇది కావాలి అది కావాలని అడుగుతాం కానీ ఏమీ అడగక్కర్లేదు. బుద్ధి బాగు చేయవయ్యా అని అడిగితే చాలు. గాయత్రి మంత్రార్థం కూడా అదే. అది ఉపనిషత్తు కూడా సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అని ఒక మంత్రం చెప్తున్నది. ఆ పరమాత్మ మా బుద్ధిని శుభమైన సంకల్పాలతో శుభమైన భావాలతో ఉంచుగాక అని కోరుకున్నారు ఇక్కడ. పైగా బుద్ధికి తెలివిచ్చేవాడు భగవంతుడు. బ్రహ్మదేవుడికి వేదమనే బుద్ధినిచ్చిన దక్షిణామూర్తికి నమస్కారం అన్నారు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాహ ప్రహిణోహి తస్మి తగం దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్తు చెప్తున్నది. బ్రహ్మదేవుడు అంతటి వాడికి వేద జ్ఞానం ఇచ్చినవాడు ఆది గురువైన శివుడు. ఆ శివుడే నా బుద్ధికి ఆత్మప్రకాశం కలిగే జ్ఞానాన్ని అందించుగాక, ముముక్షువైన నేను శరణు వేడుతున్నాను అనే మంత్రం మనకు కనబడుతున్నది ఉపనిషత్తుల్లో. అటువంటి దక్షిణామూర్తికి మనం నమస్కారం చేసుకుంటూ శివుని యొక్క రూపాలలో ప్రధానంగా 3 రకాల రూపాలు ఉంటాయి. యోగమూర్తులు, భోగమూర్తులు, ఉగ్రమూర్తులు అని 3 విధములుగా భగవన్మూర్తులు విభాగం చేస్తాం. నిజానికి ఆయన ఏ మూర్తి గాడు? అమూర్తి. అమూర్తి అంటే ఏ మూర్తి లేనివాడు అని అర్థం. మూర్తము అంటే ప్రకటింపబడే కరచరణాది అవయవాలతో ఉంటే మూర్తం. అవి లేనిది అమూర్తం. రెండూ పరమాత్మకు ఉన్నాయట. అందుకే ద్వే బ్రహ్మణ వేదితవ్యే మూర్తంచా అమూర్తంచా అని మనకు ఉపనిషత్ మాటే చెప్తున్నది ఇక్కడ. మూర్తము అమూర్తం అని 2 ఉంటాయి. అందుకే ఆయన దక్షిణామూర్తి అయ్యా అన్నారు. దక్షిణామూర్తి అనే మాట సంస్కృతం తెలిసిన వాళ్ళకి జాగ్రత్తగా దక్షిణామూర్తి, దాక్షిణ్యమే మూర్తి భవించాడు కానీ దక్షిణామూర్తి. కానీ దక్షిణ అమూర్తి అంటే సర్వసమర్థుడై ఉన్నాడు. అమూర్తి అంటే ఏ మూర్తి లేనివాడు, 2 ఆయనే. కానీ నిరాకారుడు ఆయనే, సాకారుడు ఆయనే. సాకారుడు ఎందుకు అయ్యాడో మనం చెప్పుకున్నాం, భక్తానుగ్రహ విగ్రహం. ఇలాంటి ఆకృతులతో మనకు సాక్షాత్కారం ఇస్తున్నాడు స్వామి ఇక్కడ. అలాంటి స్వామి యొక్క మూర్తులు ఎందుకు ధరించాడంటే భక్తులను అనుగ్రహించడం కోసమే మూర్తులు ధరించాడు కనుక 3 రకాల మూర్తులు ఉంటాయి స్వామివారికి. ఒకటి యోగమూర్తి, రెండవది భోగమూర్తి, మూడవది ఉగ్రమూర్తి. ఈ 3 అవసరమే మనకి. భోగమూర్తులు ఎందుకు అంటే మనకు కావలసిన అభీష్టములు, సుఖములు, శుభములు ఇచ్చేది భోగమూర్తి. భోగం మనకు కావాలా లేదా? భోగము అంటే అనుభవం. దుఃఖానుభవం అని ఎవడు అండు, సుఖానుభవమే కావాలంటారు. అందుకే స్వామి భోగమూర్తి అంటే మనకు అభీష్టములు ఇచ్చే మూర్తులు. అంటే ఆ మూర్తుల్ని ధ్యానిస్తే మనకు భోగములు లభిస్తాయి. ఎందుకంటే ఐశ్వర్యాలు కానీ, ఆనందాలు కానీ, శుభములు జరుగుట కానీ ఇవన్నీ భోగం కిందకు వస్తాయి. అవి ఇచ్చేటువంటి స్వరూపాలని భోగమూర్తులు. ఈ భోగమూర్తులు ఇంకా మనం పూర్తిగా చెప్పుకోలేదు. భోగమూర్తుల్లో మనకి పరివారమూర్తి అంటే పార్వతీ సమేతుడుగా గణపతి కుమారస్వాములతో ఉండే పరివారమూర్తి భోగమూర్తి. అలాగే వృషభేశ్వరుడిపై కూర్చొని పార్వతీ సమేతుడే సోమాస్కందమూర్తి ఉంటాడు, ఆయన భోగమూర్తి. ఇంకా వాటి వివరాలు తర్వాత చెప్పుకుందాం, అవి సాక్షాత్కరించాలి. యోగమూర్తి అంటే జ్ఞానమిచ్చే మూర్తి. జ్ఞానమిచ్చే మూర్తులంటే శివునివి దక్షిణామూర్తి ప్రధానంగా యోగమూర్తి అవుతున్నది ఇక్కడ. ఈ దక్షిణామూర్తి మనం ఒక రూపం నిన్ను చెప్పుకున్నాం, కానీ మంత్రశాస్త్రంలో దక్షిణామూర్తికి 16 రూపాలు ఉన్నాయి. ఈ 16 రూప భేదాలు మనకు కొన్ని ఆలయాల్లో శిల్పాల్లో చూస్తే తెలుస్తాయి. అయితే మన ఆలయంలో వాటి కోసం చూడడం, టిక్కెట్టు, అర్చన ఇవే మనకు ప్రధానం. కొంచెం ఆలయంలో శిల్పాలు మొదలైన పరిశీలిస్తే లోపల ఏ దేవతను పెట్టారో ఆ దేవత యొక్క జ్ఞానమంతా ఆలయ ప్రాకారాల్లో, శిల్పాల్లో, గోపురాల్లో పెడతారండి. మొత్తం మనం క్షేత్రం చూసి వచ్చేటప్పటికల్లా ఆ జ్ఞానం కలగాల, అందుకు ఏర్పాటు చేస్తారు అవన్నీ. అలాగే కొన్ని శివాలయాల్లో గోపురం మీద ఉత్తరం వైపు వచ్చేటువంటి దాని దగ్గర 16 దక్షిణామూర్తులు విగ్రహాలు ఉంటాయి. ఒక మూర్తి ఉన్నట్టు మరొక మూర్తి ఉండదు. దక్షిణామూర్తి రూపాలు కూడా వీర దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి ఇత్యాది అనేక దక్షిణామూర్తి నామాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. సాంబ దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి అంటూ వివిధ దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి. వాటికంటూ మంత్రములు ఉన్నాయి, అనేక దక్షిణామూర్తి మంత్రాలు ఉన్నాయి. మంత్రం మారగానే దేవతా రూపం మారుతుంది. అది నిన్న మనం అమృత కలశం ఒక చేతిలో, అక్షమాల మరొక చేతిలో, పుస్తకము చిన్ముద్ర పట్టుకున్న మూర్తిని ధ్యానించుకున్నాం. మరికొన్ని మూర్తులు ఎలా ఉంటాయంటే కింద పుస్తకం చిన్ముద్ర మారదు కానీ పైన డమరుకం ఒక చేతితో, అగ్ని మరొక చేతితో పట్టుకున్న దక్షిణామూర్తి రూపం ఒకటి ఉంటుంది. ఎక్కువగా ఇదే మనకి కనబడుతుంటుంది. ఇది ఒక మూర్తి. ఇంకొక మూర్తి వీణా దక్షిణామూర్తి, చేతులు వీణ పట్టుకుంటాడు. సరస్వతి ఎలాగో దక్షిణామూర్తి కూడా గురుస్వరూపం కనుక వీణను పట్టుకుని ప్రకాశిస్తారండి. ఏమిటో మన దేవతల యొక్క గొప్పతనం. ఒక దేవుడు వేణువు పట్టుకుంటాడు, ఒక దేవుడు వీణ పట్టుకుంటాడు, ఈయన డమరకం కూడా పట్టుకుంటాడు. అంటే సంగీత వాద్య పరికరాలు కూడా చేతి అలంకారాలుగా ధరించినటువంటి దేవతామూర్తులు
అద్భుతంగా మన సనాతన ధర్మంలో కనబడుతున్నాయి. విద్యల దేవతలు వాళ్ళు. ఎందుకంటే పరమేశ్వరుడు సర్వ విద్యా స్వరూపుడు, ఈశాన సర్వ విద్యానం అంటున్నాం. అటువంటి దక్షిణామూర్తి యోగమూర్తి. ఈ దక్షిణామూర్తులు అందరూ యోగమూర్తి. మరొక మూర్తి ఉంది యోగమూర్తి. తపస్సులో ఉన్న శివుడు, తపోముద్రలో ఉన్న శివమూర్తి. చాలామంది తపస్సులో ఉన్న శివుణ్ణి భావన చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కూడా కొన్ని చిత్రపటాల్లో శివుడు అరచేతిలో పెట్టుకుని ఉన్నట్టు ఎంత చక్కగా ప్రకాశిస్తున్నాడు అనే దాన్ని చెప్తూ సదేవదారుద్రుమవేదికాయాం ప్రఫుల్ల రాజీవ మివాంక మధ్యే అంటూ కాళిదాసు వర్ణిస్తాడు. ఆ కూర్చున్న తీరే ఎలా ఉన్నదంటే నిటారైన వెన్ను, శిరస్సు, వెన్ను, మెడ సమానంగా ఉండేటట్టు కూర్చున్నాడు. గంభీరమైన మూర్తి, అరమూర్చిన కనులతో ఉన్నాడు. ఆ రెండు చేతులు ఒక చేతిలో ఒక చెయ్యి పెట్టుకుని కూర్చున్నట్టు మందస్మిత వదనంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ మూర్తి చేతులు ఎలా ఉన్నాయి అంటే ప్రఫుల్ల రాజీవ మివాంక మధ్యే అంటాడు కాళిదాస మహాకవి. అంటే వికసించిన ఒక పద్మాన్ని ఒళ్ళో పెట్టుకున్నాడా అన్నట్టున్నది ఆ చెయ్యి. అంత అందంగా మెత్తని తామర లాంటి చేతులతో ప్రకాశిస్తున్న మూర్తి. దీన్ని శివుని యోగమూర్తుల్లో ఒకటి అంటారు. అంటే ఆ మూర్తిని ధ్యానిస్తే మనకు తపస్సు తెలుస్తుంది. అయితే శివుడు ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడండి? ఇది పెద్ద ప్రశ్న. ఆయన ఎవరి కోసం తపస్సు చేస్తాడు? అసలు శివుడికి తపస్సు చేయవలసిన అవసరం ఏమున్నది అంటే, తపస్సు అంటే ఇలా ఉంటుందని చెప్పడానికి తపస్సు చేసేట మహానుభావుడు. ఇక్కడ ఇక తపస్సు అంటే ఏదో ఒక రూపాన్ని ధ్యానించక్కర్లేదు, తనని తానే ధ్యానిస్తూ అంతర్ముఖుడై ఉన్నాడు స్వామి. తన స్థితిలో తాను ఉండడమే తపస్సు. ఈ స్వరూపాన్ని శ్రీనాథ మహాకవి కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు. వలుద కెంజడ కొప్పు వదలి వీడకయుండ పెనుపాప తలపాగ బిగయ జుట్టి మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి భ్రూవికారము లేని పొడవు రెప్పలలోన ఘనదృష్టి నాసికాగ్రమున నిలిపి యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ ఆసన స్థిరబంధం అనువుపరచి నిస్తరంగకమైన మున్నీరు ఓలే గర్జనము లేని ఘన ఘనాఘనము ఓలే ధ్యాన నిశ్చలుడగు ఇందుధరుడు తోచే అంటూ ఆ చంద్రశేఖర రూపంతో ఉన్నటువంటి ధ్యానమూర్తిని వర్ణించాడు. ఇక్కడ ఎలా ఉన్నాడంటే ఆ జటాజూటం అంతా బంధించాడు. ఆ తపస్సులో ఉన్నాడు కనుక జటాజూటం కదిలిపోకుండా ఒక తలపాగా ఉందిట. ఆ తలపాగా ఏమిటంటే ఒక పామే తలపాగాలో చుట్టుకుంది ఆయనకి. పెనుపాప తలపాగ బిగియ జుట్టి. మంచి తెలుగు మాటలతో అందించాడు శ్రీనాథ కవి సార్వభౌముడు. వలుద కెంజడ కొప్పు వదలి వీడకయుండ పెనుపాప, పాప అంటే సర్పం అనర్థం, పెనుపాప తలపాగ బిగియ జుట్టి. దానికి తోడు నీలకంఠంతో ప్రకాశిస్తున్నాడు. కృష్ణాజనం ధరించున్నాడు. మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి భ్రూవికారము లేని పొడవు రెప్పలలోన ఘన దృష్టి నాసికాగ్రమున నిలిపి. ధ్యానంలో దృష్టి కనుబొమల మధ్యలో నిలిపి ఉంచాడు ఆయన. ఆ ఉంచినప్పుడు కొందరు ధ్యానం చేస్తున్నప్పుడు చూడడానికి భయం వేస్తుందండి, ఇలా బిగిస్తారు. అలా బిగిస్తే ధ్యానం కాదు, ఫోటో కోసం తీసుకున్న ధ్యానం అది. భ్రూ వికారము లేదు అంటే కనుబొమ్మల ముడిలో వికారం లేదు, అంత నిర్మలంగా నిర్వికారంగా ఉన్నాడు ఆయన. అలాంటి పొడవు రెప్పలు, అరముచ్చిన కన్నులు గనక పొడవు రెప్పలను వర్ణించారు ఇక్కడ. ఘనదృష్టి నాసికాగ్రమున నిలిపి, పైగా ఆ కూర్చున్న తీరు యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ ఆసన స్థిర బంధం అనువుపరచి. పతంజలి యోగశాస్త్రంలో వర్ణిస్తాడు, ఆసన సిద్ధి లేనప్పుడు ప్రాణాయామం లేదు, ప్రాణాయామం లేనప్పుడు ధారణ లేదు, ప్రత్యాహారం లేదు, ప్రత్యాహారం లేనప్పుడు ధారణ లేదు, ధారణ లేనప్పుడు ధ్యానం లేదు, ధ్యానం లేనప్పుడు సమాధి లేదు. అదే ఆసనం చాలా అవసరం అండి. ఆసనం అంటే ఈ రోజుల్లో యోగాసనాలని యోగా మ్యాటు సూటు వేసుకెళ్తున్నారు, అది కాదు. ఇప్పుడు ఏంటంటే యోగా కూడా ఆసనాలు ప్రాణాయామాలని మధ్యలో అష్టాంగాలు రెండు లాక్కొచ్చి అదే యోగం భ్రాంతిలో మనం ఉన్నాం. అష్టాంగ యోగం అంటే యమనియమాసనం, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగ యోగం. అష్టాంగ యోగాన్ని గురువు ఎవరయ్యా అంటే శివుడేట. అన్ని విద్యలకి ఈశ్వరుడు గురువు అండి. సంగీతానికి ఆది ఆయనే, నాట్యానికి ఆది ఆయనే, సాహిత్యానికి ఆది ఆయనే, సర్వ విద్యలకు ఆది ఆయనే. అందుకే ఈశాన సర్వ విద్యానాం. అందుకే శివ అనుష్ఠానం జ్ఞానాన్ని, విద్యని ఇస్తున్నది ఇక్కడ. అన్ని విద్యలకి ఆయనే గురువు. యోగశాస్త్రం అంటే ఆయన నుంచే వచ్చింది, మంత్రశాస్త్రం ఆయన నుంచే వచ్చింది. సర్వశాస్త్రములు పంచముఖాల గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? 5 ముఖాల నుంచి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క ఆగమం చెప్పుకున్నా 5 ఆగమాలు వచ్చాయి. ఆగమాలు 5: పూర్వామ్నాయ,
పశ్చిమామ్నాయ, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయ, ఊర్ధ్వామ్నాయములని 5 ఆమ్నాయములు ఉంటాయి. ఆమ్నాయములు అంటే మంత్రశాస్త్రము అని అర్థం. ఇక్కడ అందులో ఉన్న మంత్రములే మంత్రములండి. అవన్నీ వైదికమైన మంత్రములు. సర్వదేవతా మంత్రాలు అందులో ఉంటాయి. విష్ణు మంత్రాలు, శివ మంత్రాలు, శక్తి మంత్రాలు, గణేశ మంత్రాలు, సూర్య మంత్రాలు, ఇంకా అనేక దత్తాత్రేయాది దేవతల మంత్రాలన్నీ కూడా ఈ 5 ఆమ్నాయాల్లో ఉంటాయి. ఈ 5 ఆమ్నాయాలు ఓంకార స్వరూపుడైన శివుని యొక్క 5 ముఖాల నుంచి వచ్చాయంటే ఆ ముఖాలు తలంచుకుంటేనే చాలు. 5 ఆమ్నాయములు అంటే సర్వమంత్రములు ఆయన ముఖముల నుంచే వచ్చినటువంటివి. అటువంటి పరమేశ్వరుడు. అందుకే యోగము కూడా ఆయన యొక్క స్వరూపమే. యోగశాస్త్రం. ఈ మధ్యన ఒక పాశ్చాత్యుడు శివ ది లార్డ్ ఆఫ్ యోగా అని పుస్తకం రాశాడు. వీలైతే మీ పిల్లల చేత చదివించండి, అప్పుడు తెలుస్తుంది హిందూ మతం గొప్పతనం ఏమిటో. ఈ ధర్మంలో పుట్టడమే ఒక అదృష్టం అనే భావం వాళ్ళు కలుగుతుందండి. యోగశాస్త్రం శివుని యొక్క స్వరూపం. అందుకే నటరాజమూర్తిని చూసినా, ధ్యానమూర్తిని చూసినా యోగం మనకు స్ఫురిస్తుంది. ఇక్కడ ఇంకా మన నటరాజు దాకా వెళ్ళలేదు. ఇప్పుడు ధ్యానమూర్తి దగ్గరే ఉన్నాం. రోజు శివపదం నృత్యాలు చూస్తున్నా కానీ నటరాజు కనబడుతున్నట్టు అనుకోవచ్చు. సరే, ఇప్పుడు ధ్యానమూర్తి దగ్గర మనం ఉన్నాం. ఒక మాట అంటారు స్వామి వివేకానంద, భారతదేశం గొప్పతనమంతా శివుని ఆరాధించడంలోనే కనబడుతుందని చెప్పాడండి. అక్కడ ఆయన బ్రహ్మతత్వ ప్రతిపాదకం చేసిన వాడే. ఆయనకి దేవతాభేదం లేదు. అయినప్పటికీ ఆ శివుడంటే ఆయనకు ఒక ప్రీతి ఉన్నది. ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే శివుడు అనగానే గుర్తొచ్చేది తపస్సు, ధ్యానం, జ్ఞానం, వైరాగ్యం, యోగం. అతన్ని మేము ఆరాధిస్తున్నామంటే హిందువులు తపస్సుని, జ్ఞానాన్ని, ధ్యానాన్ని, యోగాన్ని, నిరాడంబరతని, వైరాగ్యాన్ని ఆరాధిస్తారని తెలుసుకోండి. అది హిందూ ధర్మం గొప్పతనమని విదేశాల్లో చాటాడు. అంటే ఇందాక చెప్పిన తపము, ధ్యానము, జ్ఞానము, యోగము, శాంతము, వైరాగ్యము, నిరాడంబరత్వము అన్నీ కలిపి మూర్తిభవించిన వాడే శివుడు. అందుకే ఆ ధ్యానమూర్తిని చూస్తూ ఉంటే ఆ యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ అని చెప్పినప్పుడు ఆసన సిద్ధి ఉండాలి ముందు. ఒక 10 నిమిషాలు కూర్చుంటే 5 నిమిషాలకు ఒకసారి ఆసనాలు మారుస్తూ ఉంటాం మనం. అంటే వాడికి ఎప్పుడు ముందు వాడే కూర్చోలేదు, మనసు ఎప్పుడు కూర్చుంటుందండి. కనుక మనసును కూర్చోబెట్టే ముందు వాడు కూర్చోవాలి, కూర్చోవడం చేతనవ్వాలి, స్థిరమైనది. పైగా ఈ రోజులు కాళ్ళు వేలాడేసుకొని తిరడాలు అలవాటైపోయిన రోజుల్లో మఠాలు వేసుకోవడమే చేత కావట్లేదు. పిల్లలు సరిగ్గా మఠం వేసుకోలేకపోతున్నారు, అలా పెంచుతున్నారు. ఇంకా వాళ్ళ ఆరోగ్యాలు ఏం బాగుంటాయి, వాళ్ళ భవిష్యత్తులు ఏం బాగుంటాయండి. అందుకే ఆ మఠాలు వేసుకున్నప్పుడు రకరకాల ఆసనాలు ఉన్నాయి. పద్మాసనమని, అర్ధపద్మాసనమని, వీరాసనమని, రకరకాల ఆసనములు. దేవతలందరూ కూడా ఏదో ఒక ఆసనంలో ఉంటారు. ఇలా వివిధమైన ఆసనములు. ఈ ఆసనములు మనలో ఉన్న అంతర్గతమైన దివ్యశక్తిని జాగృతపరుస్తాయి. మరొక్కసారి జాగ్రత్తగా విన్నారా ఈ మాట? మనలో ఉన్న దివ్యశక్తిని జాగృతపరిచేదే ఆధ్యాత్మిక సాధన. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని ఆధ్యాత్మిక సాధన అనగానే ఎక్కడ ఆకాశం ఢామ్ అని ఊడిపడదు, నీలోంచి జాగృతం కావాలి. అది జాగృత కాకుండా నువ్వు సామాన్య పశు జీవితం గడుపుతున్నావు కనుక లోపల ఉన్న శక్తి తెలియట్లేదు. అందుకే వివేకానంద చెప్తాడు, ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని చెప్పాడు. ఇక్కడ మనలో ఒక అనంతమైన ఈశ్వర శక్తి ఉంది. హిందూ మతం గొప్పదనం ఏంటంటే విశ్వమంతా నిండిపోయి ఎవడున్నాడో, విశ్వాన్ని మించిపోయి ఎవడున్నాడో వాడే నీలో ఆత్మగా ఉన్నాడని చెప్తుంది ఇక్కడ. అదొక్కడి చాలదండి ఆ మాటని. అని ఎక్కడ ధ్యానిస్తావయ్యా పరమాత్మ అంటే యోగి రుజ్జానగమ్యం అన్నారు ఇక్కడ. అక్కడ ధ్యానిస్తాం పరమాత్మని. అంటే ధ్యానిస్తామంటే ఊహించుకుంటున్నామని కాదు, ఉన్నవాణ్ణి ఊహించుకుంటున్నాం అర్థమని. ఉన్న నేను ఊహించుకొనిచుంటి, ఉన్నవాణ్ణి పట్టుకుంటున్నాం. ఆ ఉన్న ఆత్మస్వరూపుడైన శివుడే ఏ మూర్తి కావాలంటే ఆ మూర్తిగా మన ధ్యానంలో అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ. అందుకే యోగం అంటే మనలో ఉన్న దివ్యశక్తిని జాగృతపరిచే సాధన. అది పిల్లవాడికి తండ్రే నేర్పాలండి. ఏదైనా ఎలా నడవాలో కూడా తండ్రే నేర్పుతాడు. అంటే తండ్రికి నడక రాదు అనుకోకూడదు. పిల్లవాడిని నడిపించేటప్పుడు తండ్రి ఎలా నడిపిస్తాడు? తాను వంగిరి చెయ్యి పట్టుకుని రా నడుపుతాడు. మా నాన్న ఇంతే ఉంటాడని వాడు అనుకోకూడదు. అందుకే నా చెయ్యి పట్టుకుని నాన్న నడక నేర్చుకుంటున్నాడు అనుకోకూడదు. మనకు నేర్పడం కోసం ఆయన అలా చేస్తున్నాడు. అలాగే తపస్సు అంటే మనకు నేర్పడం కోసం పరమేశ్వరుడు తపోమూర్తిగా ప్రకాశిస్తున్నాడు. అది ధ్యానమూర్తి అంటే. ఆ ఆసన సిద్ధి ఎలా ఉన్నదో చెప్పడం కోసం ఒక్క వాక్యంలో చెప్తున్నాడు శ్రీనాథ మహాకవి. శ్రీనాథుడొట్టి కవికాడు, మహాయోగి, ఈశ్వరార్చన కళాశీలుడు. రోజుకు మొత్తం 6 జాముల యందు శివార్చన చేసిన మహానుభావుడు, షట్కాల శివపూజ ధురంధరుడు. అందుకే ఆయన సాహిత్యంలో యోగశాస్త్రం మొదలైన కనబడతాయి. ఇప్పుడు సాహిత్యమే తెలియని తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంక చెప్పడానికి ఉన్నది. కానీ ఉన్నాయన సూచన మాత్రం మీకు అందిస్తున్నాను. ఆ మొత్తం భావమంతా 2 పాదాల్లో చెప్పారండి. భ్రూ వికారము లేని
పొడవు రెప్పలలోన ఘనదృష్టి నాసికాగ్రమున నిలిపి యోగ పట్టిక చెంది ఒరపైన నిలుకడ ఆసన స్థిర బంధమనువు పరచి నిస్తరంగకమైన మున్నీరు ఓలే. ఎలా ఉన్నాడు శివుడంటే తరంగాలు లేని సముద్రంలో ఉన్నట్ట. ఏమి వర్ణనండి ఇక్కడ. తరంగాలు ఉన్నాయంటే కల్లోలం ఉందని అర్థం. కల్లోలం లేని ప్రశాంత గంభీరంగా ఉన్నాడు ఇక్కడ. అందుకే నిస్తరంగకమైన మున్నీరు ఓలే గర్జితము లేని ఘనము ఓలే. గర్జించని మేఘంలో ఉన్నాడు. అంటే నిండు మేఘాలు గర్జన చేయట్లేదు. అంటే హడావిడి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి ధ్యాననిశ్చలుడైన ఇందుధరుడు. ఆ ధ్యాననిశ్చలుడైన చంద్రశేఖరుడు అని చెప్పారు. స్వామి వివేకానంద శిష్యురాల్లో మార్గరెట్ నోబుల్ అని ఒక ఆవిడ ఉండేవారు. చాలామందికి తెలిసి ఉంటుంది. ఆయన 1893లో అమెరికాకి వెళ్ళి అటు నుంచే యూరప్ పర్యటన చేసి అలాగే జపాన్ మొదలైన దేశాలు కూడా చూశారు ఆయన. అప్పుడు పాశ్చాత్య దేశం మేల్కొంది, భారతదేశం అంటే ఏంటో తెలుసుకుంది, హిందూ మతం గొప్పతనం ఏంటో తెలుసుకుందని. తెలుసుకోవడమే కాదు, ఆ 3 ఏళ్లలో అనేక వేదాంతిక్ సొసైటీలు అక్కడ ఏర్పడ్డాయి. ఇప్పటికీ నడుస్తున్న, అది గర్వించదగ్గ అంశం. మనం అధ్యయనం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, కానీ అక్కడ బాగా అధ్యయనం చేస్తున్నారు. చాలా వేదాంతం అనే పదము, ఆత్మతత్వజ్ఞానము, ఇవన్నీ పాశ్చాత్యులకు తెలియజేసిన వాడు స్వామి వివేకానంద. ఆడు తర్వాత ఎందరో మహానుభావులు వెళ్ళి చూపించారు, కానీ ఆది ఆయన. అక్కడి నుంచి భారతదేశం తిరిగింది పశ్చిమ ప్రపంచం. తెలుసుకోండి, ఇక్కడ ఈ దేశం గొప్పతనాన్ని అలా చెప్పడమే కాకుండా ఆయన ఒక మాట చెప్పాడు. ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈజ్ వేదాంత. అది ఆయన చెప్పిన మాట. వేదాంతమే చివరికి మిగిలే మతం. వేద అంతము అంటే వేదము చివరల్లో చెప్పినటువంటి ఉపనిషత్ మతమే పరమార్థము అని ప్రతిపాదించిన మహానుభావుడైన ఆయన మాటలు స్ఫూర్తి పొంది ఎందరో అక్కడ ప్రభావితులైపోయారు. అలా ప్రభావితులై ఆయనతో పాటు భారతదేశానికి వచ్చి భారతదేశం గొప్పతనం తెలుసుకుని అనేక గ్రంథాలు రచించి ఈ దేశానికి తనను తాను నివేదించుకున్న మార్గరెట్ నోబుల్ సిస్టర్ నివేదిత అనే పేరుతో అద్భుతమైన గ్రంథాలు రచించిందండి ఆ తల్లి. అందులో కాళీతత్వం గురించి అత్యద్భుత పుస్తకం రాసింది. మనకంటే కాళీయే తెలియదు, మన వాళ్ళే మన దేవతలు విమర్శిస్తూ ఉంటారు. అర్థం చేసుకోమని ఆవిడ చెప్పింది. అలాగే శివుడు గురించి ఆవిడ చాలా అద్భుత విషయాలు చెప్పింది. నేను భారతదేశానికి వచ్చి హిమవత్ పర్వత ప్రాంతాలు మొదలైనవి చూస్తూ ఉంటే నాకు హిమవత్ పర్వతమే శివుళ్ళా కనబడింది అన్నాడు ఆయన. ఇక్కడ అంది ఆ తల్లి, శివుళ్ళా కనబడింది హిమవత్ పర్వతం. ఎలాగో అంటే ఒక్కసారి చూడగానే ఎత్తైన చెట్లతో ఉన్నప్పుడు హరికేశాయ వృక్షానాం పతయే నమః అని రుద్రం చెప్పినట్లు హరికేశేభ్య అంటే ఆకుపచ్చని జడలతో ఉన్నటువంటి ప్రతి వృక్షము శివుళ్ళా కనబడింది ఆవిడికి. అంతేకాదు ఇలాంటి వృక్షాలతో హిమోత్పర్వతము, పైగా తెల్లని మంచు ఉంటూ వృక్షాలు ఉంటూ ఉండగానే భస్మధారణ చేసుకుని శివుళ్ళా కనబడుతుంది. ఇక్కడ ఆ పైన ప్రవహిస్తున్న ప్రవాహాలన్నీ ఆయన జడల్లోంచి ప్రవహిస్తున్న గంగలా కనబడింది. నాకు మొత్తం హిమాలయాలే శివుళ్ళా కనబడ్డాయింది ఆమెకి. అంటే అంతా శివుడిని ఎలా చూడాలో నేర్చుకోవాలి. హిమాలయాల్లో తిరుగుతూ అలాగే భారతదేశంలో అరుణాచలం, శ్రీశైలం లాంటి మహాక్షేత్రంలో సంచరిస్తూ ఉంటే ఆ చెట్ల కింద కూర్చుని మహర్షులు అందరూ గోచరించారు నాకు. లేదా యోగులు, ఆవిడ కనబడ్డ యోగులు, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తున్నది. నా ప్రతి యోగి శివలింగంలా కనబడ్డాడు అన్నదండి. ఇప్పుడు ఈ తపోమూర్తులు చెప్పినప్పుడు ఆ వర్ణన గుర్తుకొస్తుంది మనకి. ప్రతి యోగి శివలింగంలా కనబడట. ఎలా అంటే నిటారుగా కూర్చొని 2 చేతులు ఒళ్ళో పెట్టుకున్నప్పుడు ఆ కూర్చుని 2 తొడలు పరచుకుని కూర్చోగానే ఆ 2 తొడల భాగం పానవట్టంలా, ఈ కూర్చున్న భాగం లింగంలా కనిపించి ప్రతివాడు మహాలింగంలా కనబడ్డాడు. అంటే శివుని ధ్యానమూర్తే ఒక లింగమూర్తిగా గోచరిస్తాం చూడండి. ఇక్కడ అద్భుతమైన భావన ఇది. అలా ఉన్నటువంటి తపోమూర్తి అయిన శివుణ్ణి మనం తలుచుకుంటున్నాం. అందుకే తపసాం ఫలదాతారం తపోరూపం అని పరమాత్మని ధ్యానించే శ్లోకములు ఉన్నాయి. తపోరూపం ఇది కూడా యోగమూర్తుల్లో ఒకటి. కానీ భోగమూర్తులు, యోగమూర్తులు, ఇక ఉగ్రమూర్తులు. ఈ ఉగ్రమూర్తులు అనేక రకాలు ఉంటాయి. ఒక్కొక్క మూర్తులు తలంచుకోవాలి. అయితే భోగమూర్తులు మనకి భోగములు ఇస్తారు, యోగమూర్తులు జ్ఞానాన్ని ఇస్తారు. ఉగ్రమూర్తులు ఏం చేస్తారు? మన భయాల్ని పోగొడతారు, దుష్టత్వాన్ని పోగొడతారు, లోకాన్ని ఆవరించే దౌర్జన్యాన్ని తొలగిస్తారు. ఇప్పుడు ఈ మూర్తుల్లో ఏ మూర్తి బాగుంటుందండి మనకి? చెప్పండి. 3 బాగుంటాయి కదా, 3 అవసరం మనకి. ఎందుకంటే భయాల్ని భయపెట్టడానికి అభయస్వరూపుడు వస్తాడు ఇక్కడ. కనుక మన దేవతలు ఉగ్రంగా కనబడతారు. హిందూ మతంలో దేవతలు ఉగ్రంగా ఉంటారంటే అదే మా గొప్పతనం అని చెప్పాలి. ఇక్కడ ఆ ఉగ్రమూర్తులు దుష్టత్వాన్ని నిగ్రహించడం కోసం వస్తారు. నిగ్రహం కూడా అనుగ్రహం యొక్క స్వరూపమే.
ఇది ఎలాంటిదంటే, ఒక కోడి పిల్లలతో వెడుతోంది అనుకోండి, అంతెందుకు కుక్క తన పిల్లలతో వెడుతుంటే పిల్లల మీద చేయి వేయండి, ఆ కోడి కుక్క కూడా ఉగ్రమైపోతాయి. అంటే పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఆ మెత్తని జంతువు కూడా ఉగ్రమైపోయింది కదా. అలాగే దయాస్వరూపుడైన భగవంతుడు కూడా జగతిని కాపాడడం కోసం ఉగ్రమూర్తులు ధరిస్తాడు. అది కరుణ యొక్క మరొక స్వరూపమే. నిగ్రహం కూడా అనుగ్రహం యొక్క స్వరూపమే. అలాంటి ఉగ్రమూర్తులు కావాలి మనకి. రక్షణకు ఉగ్రమూర్తులు, అభీష్టములకు భోగమూర్తులు, శాంతికి జ్ఞానానికి యోగమూర్తులు. ఈ మూడు మూర్తులు ధరించిన ఏ మూర్తి లేని పరమేశ్వరుని మనం శరణు పెడదాం. ఇవన్నీ కూడా లోకానుగ్రహార్థం ధరించిన మూర్తి. ప్రతి మూర్తిని మనం ధ్యానించవచ్చు. కొందరు అన్నారు, దక్షిణామూర్తి మంత్రం, మృత్యుంజయ మంత్రం, ఈ మంత్రం ఆ మంత్రం ఉంటే మంచిదే, కానీ ఒక్క శివనామం అనుకుంటూ ఇన్ని మూర్తులను ధ్యానించినా చాలండి. అన్ని మూర్తుల శివనామంలో ఉన్నాయి తెలుసుకోండి. అన్నీ ఆయన ధరించిన మూర్తులే కదా. ఎప్పుడు ఎలా రవాలో ఆయన చూసుకుంటాడు. ఆ ఉగ్రమూర్తులు కొందరిని చెప్పుకుందాం. ఒకప్పుడు సృష్టి ఆరంభ స్థితిలో పరమేశ్వరుని అనుగ్రహంతో వివిధమైన సృష్టిలు జరిగాయని చెప్పుకున్నాం రెండో రోజున మనం. ఇంకా బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో స్త్రీ పుంసాత్మకమైన సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి విస్తరించాలి అంటే ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనేది ఏర్పడాలి. దీనికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. దానికి ఒక భావం కావాలి. ఆ భావం ఎలా వస్తుందా అని ధ్యానం చేస్తుంటే ఈశ్వరానుగ్రహం వల్ల బ్రహ్మదేవుడు మనస్సు నుంచి ఒక దేవత పుట్టాడు. ఆ దేవత పేరు మన్మథుడు. వాడిని కాముడు అంటాం. కామ అంటే కోరిక, అంటే కామం కూడా ఒక దేవతగా భావించిన జాతి హిందూ జాతి. అందుకే కాముడు అన్నారు ఇక్కడ. అదొక శక్తి అండి. శక్తి ఏదున్నా దానికి దేవతాకృతి ఉంటుంది. ఇది తెలుసుకుంటే చాలు. ఇంతమంది దేవతలా అంటే ఇంతమంది దేవతలు ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తికి సంకేతం. కామం కూడా ఒక శక్తే. అయితే మరి కామం తప్పు కదండి అని కొందరు అనొచ్చు. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యముల్లో మొట్టమొదటి ఎవరున్నారు చెప్పండి? కామం. ఏంటి ఎంతమంది చెప్తున్నారు? నేను మొత్తం కామక్రోధాన్ని మొత్తం చెప్పి కూడా మొదట ఏమిటండి అని అంటే, హరిషడ్వర్గాల్లో మొదటిదేది కామం కదా. అప్పుడు అది కూడదు. కానీ ధర్మ అర్థ కామ మోక్షములు, అక్కడ మరి కామం ఉందే, అది పురుషార్థం అన్నారు. అక్కడేమో శత్రువు, ఇక్కడ పురుషార్థం. ఏమిటండి? రెండూ కామశబ్దాలే కదా. అక్కడేమో తప్పు అన్నారు, ఇక్కడేమన్నారు మంచిదే అన్నారు. ఇదేమిటయ్యా అంటే ధర్మానికి మోక్షానికి మధ్యలో ఉంటే మంచిది. అది ఒక్కటే ఫస్ట్ ప్లేస్ ఇస్తే ప్రమాదం. అది చెప్పడం ఇక్కడ. అని కామానికి ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇవ్వకూడదు, మహాప్రమాదం. ముందు ప్లేస్ ధర్మానికి ఇవ్వాలి, తర్వాత అర్థం, తర్వాత కామం, తర్వాత మోక్షం మర్చిపోకూడదు ఇక్కడ. కనుకనే ధర్మం తర్వాత కామం మంచి చేస్తుంది. ధర్మాన్ని పక్కన పెట్టి మొట్టమొదటి పెట్టుకున్న కామం ప్రమాదకరం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే శాండ్విచ్లా ఉండాలి కామం. ధర్మమోక్షాల మధ్యలో ఉంటే ఒంటికి మంచిదండి అర్ధకామాలు. కానీ మనం మాత్రం ధర్మం మోక్షం వదిలేస్తాం, అర్ధకామాలే కావాలని పరిగెడతాం. అలా పరిగెట్టిన వాడి గతి ఒక రావణాసురుడిలాగా దుర్యోధనుడిలా అవుతుంది. ఎందుకంటే కామంతో పతనమైపోయాడు రావణాసురుడు, అర్థమోహంతో పతనమైపోయాడు దుర్యోధనుడు. అవే రామాయణ భారతాలు అంటే మరొకటి కాదు. ధర్మం అనేది పక్కన ఉంటే అర్ధకామాలు ఏమీ బాధించవు. అది కామం ఇంత ప్రమాదకారి కదా. కానీ కామం మంచిదే కదా? మంచిదే కదా. అది కామం భగవత్ స్వరూపం. విష్ణు సహస్రనామంలో కామనామం ఉంది. అంటే ఎప్పుడు ఉండాలో అక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు అప్పుడు ఉండకూడదు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అందుకే కామం నా స్వరూపం కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో విభూతి యోగంలో. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు. ధర్మవిరుద్ధము కాని కామము నా స్వరూపము అని చెప్పాడు. చూడండి దేనికి ఎంత ప్లేస్మెంట్ ఇవ్వాలో అంత అద్భుతంగా చెప్పి. గృహస్థాశ్రమంలో ధర్మబద్ధమైన సంబంధంలో కామం దోషం లేదు, అది కూడా నియమములతో కూడినది. ఇలాగా మనకి పద్ధతి చెప్పారు. మొత్తం కామం కావాలి, లేకపోతే సృష్టి జరగదు. అదే కామం కూడా భగవత్ స్వరూపంగా నమస్కరిస్తామను. అందుకే కాముడు బ్రహ్మదేవుడి నుంచి పుట్టాడు. పుట్టిన ఆయనకి ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నీ వల్ల జగత్తులో కామం అనే భావం వ్యాపించాలయ్యా, అందుకు నువ్వు నియోగింపబడుతున్నావు. అంటే మరి నాకు ఆయుధాలు కావాలి కదా అన్నాడు. సరే బ్రహ్మదేవుడు మళ్ళీ ధ్యానించాడు. ఎవరిని? అమ్మవారిని ధ్యానించాడు. ఆవిడే కదా అరుణాం కరుణా తరంగితాక్షేం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం. ఆవిడ మొదటి కామ. శివుడి పేరు కామేశ్వరుడు, అమ్మ పేరు కామేశ్వరి. ఇవాళ మరొక మూర్తి వస్తున్నారు, కామకామేశ్వరుడు. ఈ మూర్తులు ఇదే శ్రీ విద్యలు ఉపాసింపబడే మూర్తులు. కామేశ్వరాంక నిలయ అంటాం కదా. శివ కామేశ్వరాంకస్థ. ఎవడా కామేశ్వరుడు? శివుడికి కామేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చింది ఎవరికి తెలియాలి కదా. అంటే సృష్టి ఏర్పడకముందు ఆయన ఉన్నాడు, ఆయన సృష్టి చేయాలనుకున్నాడు, అది సంకల్పం. సృష్టి చేశాడు. అంటే మొట్టమొదటి సృష్టి చేయాలనే కోరిక ఆయనకు పుట్టింది, తర్వాత జగత్తు కలిగింది.
కానీ మొట్టమొదటి ఈశ్వరుడు ఆయనకు సృష్టి చేయాలనే కోరిక, తర్వాత సృష్టి. మన సృష్టిలో ఉన్నాం. దీనికి కారణం ఏది? ఈశ్వరుడికి సృష్టి చేయాలన్న కోరిక కలగడం కదా. ఈ కోరిక ఎందుకు కలిగిందంటే జీవుల కర్మానుభవం బట్టి ఆయన సంకల్పం చేసుకున్నాడు ఇక్కడ. దీన్ని ఉపనిషత్తు స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని మంత్రంలో చెప్తుంది. స అకామయత అంటే ఈశ్వరుడు కామించాడు. సత్యకామ సత్య సంకల్ప, ఈ ఉపనిషత్ మంత్రములే. అంటే పరమాత్ముడు అలా అనుకున్నాడు సృష్టి చేయాలని. అనుకోవాలంటే ఆయన శక్తి ఉండాలి కదండి. అనుకున్నాడన్నాన్ని సంకల్పం అంటారు ఇక్కడ. ఆ సంకల్పమే సృష్టి చేసే కామముగా వచ్చేది. దానికి ఇచ్ఛ అని పేరు ఇక్కడ. ఆ ఇచ్ఛ రాగానే సృష్టి చేసే జ్ఞానము క్రియ కూడా ఇచ్ఛలో ఉన్నాయి. కానీ ఇచ్ఛా సంకల్పము రెండు ఇంచుమించు ఒకటే. సంకల్పము కామము ఒకటైతే అందులోనే జ్ఞానము క్రియ కూడా ఉంది. మనకు కోరుకుంటుంది కానీ జ్ఞానం లేకపోవచ్చు, రెండూ ఉంటాయి కానీ క్రియ లేకపోవచ్చు, అంతే కదా. భోజనం చేయాలని కోరుకుంది కానీ వంట చేసే జ్ఞానం లేదు, వంట చేయడం అనే క్రియ లేదు, ఇంకా లాభం ఏముందండి. అందుకే సంకల్పంలోనే పురిట్లోనే సంధి కొట్టుంటూ పోతుంటుంది మనకి ఇక్కడ. కనుక కామం ఒకటి ఉంటే సరిపోదు, దానికి తగ్గ జ్ఞానము క్రియ ఉండాలి. కానీ ఈశ్వరుడి కామం ఎలాంటిది అంటే ఆ ఇచ్ఛలోనే జ్ఞానక్రియ ఉంటుంది. కానీ ఈశ్వరుడి కోరిక ఎంత గొప్ప శక్తివంతమైనదో చూడండి. మొట్టమొదటి సృష్టి కంటే ముందు ఈశ్వరుడికి ఆ కోరిక పుట్టింది కనుక ఆ కోరిక అనే శక్తిని కామేశ్వరి అంటారు. ఆ శక్తితో ఉన్నవాడిని కామేశ్వరుడు అంటారు. అమ్మవారిని ఆరాధిస్తున్నామంటే ఈశ్వర సంకల్ప శక్తిని ఆరాధిస్తున్నాం. ఈశ్వర సంకల్పం ఎప్పుడు వ్యర్థం కాదు కనుక ఈశ్వర సంకల్ప శక్తి అయిన లలితా మహాత్రిపుర సుందరిని ఆరాధిస్తే వాడి సంకల్పాలన్నీ నెరవేరుతాయి. కనుక సంకల్ప శక్తి కామేశ్వరి, సంకల్ప శక్తితో ఉన్నవాడు కామేశ్వరుడు. చెప్పుకున్న ఇద్దరు పేర్లు ఒకటే, కామేశ్వరుడు కామేశ్వరి. శివ శివ, శంకర శాంకరి అయినట్లుగానే కామేశ్వరుడు కామేశ్వరి. ఇదే మహాకామేశ్వరి అని చెప్తున్నాం. సృష్టికే ఆది అనేది కనుక అది మహాకామం. మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి. ఆ స్వరూపాన్ని లలిత అంటున్నాం. ఈశ్వర సంకల్ప శక్తి లలిత. అందుకే లలితారాధన చేస్తే ఏమొస్తుందంటే సంకల్పం నెరవేరుతుంది. అందుకే లలితాదేవి చేతిలో ఆ కామస్వరూపమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఏమిటి? చెరక విల్లు, పువ్వుల బాణాలు, పాశము, అంకుశము. వీటి అర్థం ఏంటి? మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. దీని అర్థం ఏంటంటే ప్రపంచమంతా ఈ నాలుగేనండి. నేను వాటికి అర్థం చెప్తాను, అవునా కాదు మీరు నాకు చెప్పండి. మొత్తం 5 పువ్వుల బాణాలు. 5 పువ్వుల బాణాలు ఏంటో తెలుసా? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. నేను చెప్పలే, మీరు చదివిన నామంలో ఉంది పంచతన్మాత్ర సాయక. 5 పువ్వుల బాణాలు, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు కదా. అయితే 5తోనే మన బతుకంతా ఉంది. పొద్దుట్ లేచిన దగ్గర నుంచి 5 కోసమే తాపత్రయపడతాం. ఈ 5 అనుభవిస్తాం. ఈ 5 అనుభవిస్తున్నప్పుడు మనకి 2 భావాలు కలుగుతాయి. ఇష్టమైన శబ్దం విన్నామనుకోండి రాగం, ఇష్టం లేని శబ్దం విన్నామనుకోండి ద్వేషం, ఇష్టమైన దృశ్యం చూసామనుకోండి రాగం, ఇష్టం లేని దృశ్యం చేస్తే ద్వేషం. ద్వేషం అంటే నెగిటివ్, అంతే, వ్యతిరేక భావం అది ఇక్కడ. కనుక మన అనుభవాలన్నీ రెండే. అటాచ్మెంట్స్ 2 రకాలు, రాగము ద్వేషము. కనుక పంచతన్మాత్రలతో అనుబంధం వల్ల రాగద్వేషాలు ఏర్పడతాయి. ఈ రాగద్వేషమే పాశము అంకుశంగా. ఇక పంచతన్మాత్రలు. అయితే పంచతన్మాత్రలు ఉంటే లాభం లేదండి, మరొకటి కలియాలి దానికి. ఒట్టి బాణాలతో పని ఏముందండి? ధనస్సు ఉండాలి కదా. మనస్సే ధనుస్సు అని చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారండి ఇక్కడ. అంటే మీకు పంచతన్మాత్రలు మనస్సు కలవకపోతే అనుభూతి ఉండదు. ఉదాహరణకు నేను ఇక్కడంత ప్రవచనం చెప్తున్నా, ఎప్పుడు పూర్తవుతుందా అని వాచి చూసుకునే వాళ్ళు ఉండొచ్చు, నిద్రపోతున్న వాళ్ళు ఉండొచ్చు. అంటే వాళ్ళ మనస్సు దీని మీద లేదనమాట, వాళ్ళ ప్రీతి లేదు. మనస్సు కలిగితేనే కానీ 5 అటాచ్ కావు. అందుకే ప్రవచనం దారి ప్రవచనంది, సంగీతం దారి దంది, మన ఫోన్లు దారి మనదే. ఎందువల్ల? మనస్సు వెళ్ళి అటాచ్ కాలేదనమాట. ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ. కనుక పంచతన్మాత్రలకి మనస్సు అటాచ్ కావాలి, లేకపోతే అనుభూతి లేదు. అందుకే 5 పువ్వుల బాణాలు, మనస్సు, రాగద్వేషాలు. ఆ రాగద్వేషాలే పాశ అంకుశములుగా, పంచతన్మాత్రలు 5 పూల బాణాలుగా, మనస్సు ధనస్సుగా పట్టుకుంది. ఇవి తప్ప ఇంకేమైనా ఉందా మన బ్రతుకు చెప్పండి? వీటితోనే సతమతమైపోతున్నాం. సతమతం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే ఈ 5 పనిచేస్తున్నాయంటే, 5 అంటే నేనేది పంచతన్మాత్రలు 1 కింద లెక్క కట్టాం. మొత్తం ఈ 5 లేదా 4 అనుకోండి, పోనీ 5 + 1 + 2 ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే ఒకటి ఉండాలండి. ఏంటి చెప్పండి? మనసు పని చేయాలన్నా, పంచతన్మాత్రలు పని చేయాలన్నా, రాగద్వేషాలు పని చేయాలన్నా ఒకటి ఉండాలి. అది లేకపోతే ఏమీ లేదు. చైతన్యం.
లోపల ఆత్మ చైతన్యం లేకపోతే ఈ 4 పనిచేయవు. అవునా లేదండి? ఎందుకంటే శవానికి ఇవేం పనిచేయవు, చైతన్యానికి పనిచేస్తాయి. చైతన్యం ఉంటేనే పంచతన్మాత్రల్ని పొందగలిగే ఇంద్రియాలు కూడా పనిచేస్తాయి. కనుక ఇవన్నిటి ఎవరి చేతిలో ఉన్నాయి? అవన్నీ నిజానికి చెప్పండి. చైతన్యం చేతిలో ఉన్నాయి. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? చైతన్యం. అడిగింది అడిగినట్టే సమాధానం చెప్పాలి. మన అతి తెలివితేటలు చూపించకుండా. ఎక్కడుంది? చైతన్యం చేతిలో ఉంది. ఆ చైతన్యం ఎవరు అన్నాడు ఇక్కడ. ఆ చైతన్యమే పరమేశ్వరుడు. ఆ చైతన్యం అఖండ శక్తి. ఆ శక్తి చేతులు ఇవి ఉన్నాయి. అందుకే కామేశ్వరుడి చేతులు ఈ 4 ఉంటాయి. కామేశ్వరుడి చేతులు కూడా ఇవే ఉంటాయి. ఇక్కడ కామేశ్వరుడి చేతిలోని ఇవే ఉంటాయి, కామేశ్వరి చేతిలోని ఇవే ఉంటాయి. అది కామేశ్వరి కామేశ్వరుల రూపాలు ఒకేలా ఉంటాయండి. అదేమిటో అయ్యవారు ఏ రూపం ధరిస్తే అమ్మవారు అలాగే ఉంటారు. ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్టు కాకుండా నువ్వు చర్మాంబరం కట్టుకు తిరుగు పర్వాలేదు, కానీ నేను మాత్రం పట్టు చీరే అన్నది ఆవిడ. ఆయన ఎలా ఉంటే అలాగా. ఆయన మహాకాలుడైతే ఆవిడ మహాకాళి, ఆయన శంకరుడైతే ఆవిడ శాంకరి, ఆయన భవుడైతే ఆవిడ భవాని, ఆయన శివ అయితే ఆవిడ శివ. ఎంత పేర్లు దగ్గర నుంచి ఒకటి అంత కలిసి ఉండడం ఇంకెక్కడా ఉండదండి ఇక్కడ. అంతేగాని ఆయన నవ్వుతూ ఉంటే ఇవాడు దోదం మొహం వేసుకుని కూర్చోదు. ఇద్దరు ఒకేలా ఉంటారు. నిజానికి హార్మనీ అంటామే మనం, అంటే హార్మనీ పెట్టు గురించి నేను అట్లే. ఇద్దరి మధ్య హార్మనీ సాధించడం మహా కష్టం అండి. హార్మనీ, దీని సమరసత అని సంస్కృతంలో మంచి శబ్దం. మరొక పదం దానికి సామరస్యం. సామరస్యంగా ఉండండర్రా అంటారు. సామరస్యం అని చాలా కష్టం అండి. ఇది ఎక్కడైనా కొంచెం తాత్వికంగా ఆలోచించగలిగే వాళ్ళకి అర్థమవుతుంది. సామరస్యం చిన్న విషయం కాదు. అంటే ఇద్దరూ ఒకే అనుభూతిలోకి వెళ్ళగలిగితే అప్పుడు వస్తుంది ఆనందం. అది గొప్ప విషయం ఇక్కడ. అంతేగాని ఆయన మంచి ఉత్సాహంగా మూడుతుంటే ఇప్పుడు చిరాగ్గా ఉందనుకోండి, నో హార్మనీ. అందుకే హార్మనీ అనేది ఇద్దరికీ సమానమైన స్థితి ఉన్నప్పుడు హార్మనీ సాధ్యమండి. ఇద్దరు ఒకే భావంతో మా అభిప్రాయాలు కలిసేయండి, అందుకే ఒకటి అవుతున్నామండి అని కొంతమంది శుభలేఖలు పంచుతారు. 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి అభిప్రాయాలు పక్కకు పోతుంటాయి. ఇక్కడ అంత తేలిగ్గా కలుస్తాయండి. అది హార్మనీ కలియాలి. సామరస్యం ఉన్నవాళ్ళు ఒక్కరే ఉన్నట్ట. ఎవరంటే పార్వతీ పరమేశ్వరులు. అంత సామరస్యం ఇంకోటి లేదు. అందుకే దంపతులు అంటే వాళ్లే. సామరస్య పరాయణ సమయాచార తత్వర. సమయము అంటే ఇద్దరికీ సమత్వమే సమయం. అంతేగాని నాకు సృష్టి చేసే మూడు వచ్చింది అంటే అయితే నాకు నాశనం చేసే మూడు వచ్చింది అనడు. సృష్టి చేసే మూడు వచ్చినప్పుడు సృష్టి చేసే మూడులో ఇద్దరు ఉంటారు. స్థితి చేసేటప్పుడు ఇద్దరికి స్థితి చేసే మూడే. సంహారం చేసినప్పుడు మళ్ళీ ఇద్దరికి సంహారం చేసే మూడే. తిరోధానం చేసినప్పుడు కూడా అదే. కనుక 5 కృత్యాలు కూడాను వాళ్ళు పరస్పర హార్మనీతో చేస్తారటండి. ఇక్కడ సృష్టి స్థితి అమ్మవారి కృత్యం, ఇది గుర్తుపెట్టుకోండి. పంచకృత్యాలు సృష్టి స్థితి అమ్మవారి పని. అందుకే ఆవిడెప్పుడు సృష్టి బాగుండాలి దీనికోసం అని చూస్తుండేది. ఈయన ఎప్పుడు ధ్యానంలోకి వెళ్ళి అంతర్ముఖం అయిపోవాలి. నేను ఇప్పుడు అసలు ప్రళయకారకుడు కదా. ప్రళయం అంటే ప్రపంచాన్ని వదిలి పరమాత్మగా మిగిలిపోవడమే ప్రళయం. ఎప్పుడు అందులో ఉండాలనుకుంటాడు. ఆయన్ని పట్టి సంసారంలోకి లాగింది ఆవిడ. ఆవిడే కామం, ఆవిడే సంకల్పం కనుక దాని నుంచి ప్రపంచమంతా తయారైంది. కనుక ఆయన్ని తీసుకొచ్చి ప్రపంచమే తిప్పింది ఆవిడే. ఈ రహస్యాన్ని శంకరులు అర్ధనారీశ్వర స్తోత్రంలో అద్భుతంగా చెప్తాడు. ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఎంతసేపు ప్యాకప్ చెప్పేద్దామా అని చూస్తాడు ఆయన. ఆయన పట్టుకుని సృష్టి వైపు స్థితి వైపు నడిపేది ఆయన. అయితే ఆవిడ నడుపుతున్నప్పుడు సరే అంటట. అంతేగాని నేను నాశనం చేసేస్తాను అనడు. ఆవిడ చేస్తుంటే సహకరిస్తాడు. అంటే ఆ పని ఆవిడ చేస్తుంటే ఈయన సహకరిస్తాడు. లేకపోతే జరగదు సృష్టి. ఈయన సహకారం లేకపోతే ఆవిడ ఏం చేయలేదు. అవునా లేదా? జ్యోతి లేకపోతే కాంతి ఉంటుందా? కాంతి లేకపోతే జ్యోతి ఉంటుందా? శివుడు లేకపోతే శక్తి ఉండదు, శక్తి లేకపోతే శివుడు ఉండదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఆవిడ పని చేస్తున్నప్పుడు ఆయన ఉంటాడు ఆధారంగా. కనుక సృష్టి స్థితి చేయడం బలి బాగా చేయి అంటాడు ఇక్కడ. ఇంకా నీ పని వచ్చింది అంటుంది. అప్పుడు ఆయన పనులు 2: సంహారము, తిరోధానము. సంహారం అంటే లయం చేసి కనబడకుండా మరుగుపరచుట. ఈ 2 పనులు ఆయన చేస్తాడు. అప్పుడు ఆవిడ సహకరిస్తుంది. ఆయన సంహార సమయంలో మహాకాలుడే జగత్తుని లోపలికి లాగుతుంటే ఈవిడ కూడా మహాకాళిగా మారుతుంది ఇక్కడ. అందుకే ఆయన నాట్యం చేస్తూ ఉంటే తాండవ సాక్షినిగా ఉంటుందండి ఆవిడ ఇక్కడ. అప్పుడు ఆయనకి ఈవిడ సహకారం. అందుకే మహాకాలుడైతే మహాకాళి అయింది. కనుక మొదటి 2 పనుల్లో ఆవిడ ప్రధానమైతే ఈవిడ సహకారం, తర్వాత 2 పనుల్లో ఆయన ప్రధానమైతే ఈవిడ సహకారం. మరి ఇద్దరూ కలిసి చేసే పని ఒకటి ఉందట చివరిది. అనుగ్రహం వచ్చినప్పటికీ ఇద్దరు కలుస్తారు. కనుక పంచకృత్యాల్లో ఎవరి పార్టిసిపేషన్ ఏంటో తెలిసింది కదా. కనుక ఒకరు ప్రధానం ఒకరు సహకారం, ఒకరు ప్రధానం ఒక సహకారం. ఇద్దరు ప్రధానం అనుగ్రహం. అంటే మోక్షకృత్యంలో ఇద్దరు ప్రధానమే. అంత చక్కటి హార్మోని అండి. అందుకే ఎవరైనా సామరస్యంగా బ్రతకాలి అంటే పార్వతీ పరమేశ్వరుని ధ్యానం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దాంపత్యం కలకాలం అన్యోన్యంగా ఉండాలి అంటే
ఆ దంపతుల్ని భావన చేయాలి. ఆ ఆది దంపతుల భావన చేస్తే అది భోగమూర్తి అవుతుంది ఇక్కడ. ఎందుకంటే శివపార్వతుల్ని కలిపి ధ్యానం చేస్తే చాలా అన్ని భోగములు సిద్ధిస్తాయి. ఆయన మోక్షము ప్రధానం అంటే ముందు ఊరుకోండి, వీడికి కావాల్సినవి ఇవ్వండి అంటుంది ఆవిడ. అలాంటి శక్తి అండి ఆవిడ. అన్నీ సమకూర్చుతుంది ఆవిడ, అన్నీ చూసుకుంటుంది. అందరి జాగ్రత్త. పరమేశ్వరుని మన వైపు తిప్పగలిగే శక్తి ఆవిడకున్నది, తిప్పుతుంది ఆవిడ. అందుకే స్థాణువును కరగించే శివ చైతన్య రూపిణివమ్మ, మదనారి మది కరగించిన మధురానురాగిణివమ్మ తల్లి. ఇక్కడ ఆ పరమేశ్వరుడు మన వైపు తిరిగేలా చేయగలిగిన శక్తి ఆవిడే. అందుకే మొన్న అర్ధనారీశ్వరుని చెప్పుకున్నాం. ఇవాళ పార్వతీ పరమేశ్వర తత్వాన్ని, మహాకామకామేశ్వరి స్వరూపాన్ని కూడా ఆవిష్కరింపజేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు భోగమూర్తుల, యోగమూర్తుల, ఉగ్రమూర్తుల? ఉగ్రమూర్తులు కారు, తేలిపోయింది. భోగమూర్తులే. కానీ మీరు బాగా అర్థం చేసుకుంటే ఈ పంచతన్మాత్రలు, మనస్సు, చెరకవిల్లు, పువ్వులు ఇవన్నీ కూడాను ఆయన వాళ్ళ చేతుల్లోనున్నాయి. మనం ఎక్కడున్నాం? ఇందాక చెప్పండి, పంచతన్మాత్రలు పనిచేయాలన్నా, అంటే ఇంద్రియాలు పనిచేయాలన్నా, మనస్సు పనిచేయాలన్నా, రాగద్వేషాలు రావాలన్నా లోపల చైతన్యం ఉండాలి. చైతన్యానికి రాగద్వేషాలు. ఇప్పుడు విద్యుత్ శక్తి వల్ల ఫోన్, మన మైక్ పనిచేస్తుంది. ఇందులో తిట్టచ్చు, పొగడచ్చు. కానీ విద్యుత్ శక్తి తిట్టు పొగడితే రెండు పట్టవు, తెలిసింది కదా. అలా మనలో ఉన్న చైతన్యం వల్ల మనలో వికారాలు ఎన్ని కలిగినా చైతన్యానికి వికారాలు లేవు. కానీ ఇవన్నీ దాని చేతిలో ఉన్నాయి. ఇన్ని మాటలు, ఇన్ని ఫ్యానులు కూడా ఒక్క కరెంటు పోతే ఏవి పని చేయవు. కనుక ఆ చైతన్యం ఉన్నంతకాలే వికారం. కానీ మనం ఇవన్నీ ఆ చైతన్యం చేతులు ఉన్నాయని తెలియక వాటికి లొంగిపోయి వాటి చేతులు మనం పడిపోయాం. అలా కాకుండా అమ్మ ఇవన్నీ నీ చేతిలో పెట్టేస్తున్నా అని పెట్టేస్తే ఇంక నేనేం మిగిలేనండి. ఒక్కసారి ఆలోచించాను. మనస్సు అమ్మ చేతులు పెట్టేశారు, పంచతన్మాత్రలు అమ్మకి ఇచ్చేశారు, రాగద్వేషాలు కూడా అమ్మ చేతులు పెట్టేశారు. ఇంక మనం ఏం మిగిలాం? మనం మనంగా మిగిలాం, ఆత్మగా మిగిలాం. అప్పుడు అమ్మవారిని గ్రహించగలిగాం. తెలుసుకోండి, ఇక్కడ ఇది అమ్మవారి తత్వం. అమ్మ అన్నీ నీ చేతులు ఉన్నాయి, నా చేతిలో ఏమీ లేదు అని తెలుసుకుని ఎరుక లలితా పరమేశ్వరి ధ్యానంలో ఉన్నది. ఆ మహాకామేశ్వరి ధ్యానంలో మనకు కనబడుతున్నది. అదే మహాకామేశ్వరి అంటే మహా చైతన్య స్వరూపిణి ఆవిడ. పైగా ఆవిడ చేతులు ఉన్నాయంటే అన్ని ఆవిడ నిర్వాహకమని తెలియడం ఒకటి. ఆవిడ చేతులు ఉన్నాయంటే ఆశ్రయించిన భక్తుడిని అమ్మ చేతులు పెట్టి తాను కేవలం శరణాగతుడైపోయాడు. ఇన్ని భావములు అందులో కనబడతాయండి. మొత్తానికి జగత్తు మొత్తం సమిష్టి మనస్సుని, సమిష్టి పంచతన్మాత్రాన్ని, సమిష్టి రాగద్వేషాలు నిగ్రహిస్తుంది. అంటే రాగద్వేషాలు మంచివా చెడ్డవా? చెప్పండి అమ్మా, మంచివా? రాగద్వేషాలు వదలమని శాస్త్రం చెప్తుంది కదా. అంటే దుర్మార్గులకి చెడ్డవాటితో రాగం, మంచివాటిపై ద్వేషం ఉంటుంది. సన్మార్గులకి ధర్మంపై రాగం, అధర్మంపై ద్వేషం ఉంటుంది. కనుక వాటికి పాజిటివ్, నెగిటివ్ సైడ్ ఉంటుంది. అందుకే దేవతల చేతుల ఆయుధాలు ఎందుకున్నాయి? తీసిపారి వచ్చు కదా, అంటే కంట్రోల్లో ఉన్నాయి అని అర్థం ఇక్కడ. కనుక మన కంట్రోల్లో ఉండాలి, వాటి కంట్రోల్లో మనం ఉండకూడదు. ఇప్పుడు తెలిసింది కదా, మనస్సు మన కంట్రోల్లో ఉండాలి కానీ మనస్సు కంట్రోల్లో మనం ఉండకూడదు. శబ్దస్పర్శ రూపరసగంధాల వైపు మనం ఆకర్షితులేమంటే వాటి చేతులు ఉన్నట్టు, వాటిని మనం చేతులు పెట్టుకోవాలి. ఇక్కడ రాగద్వేషాలు మన కంట్రోల్లో ఉండాలి. అధర్మం వైపు ఆగ్రహం ఉండాలి, ధర్మం వైపు ప్రేమ ఉండాలి. కనుక మన కంట్రోల్లో ఉండాలి. అందుకే అవి కూడా గొప్పవే. రాగద్వేషాలు కూడా వాడుకు బట్టి గొప్ప మంచి చెప్పబడతాయంటే. కత్తి ఉంది, డాక్టర్ చేతిలో ఉంటే ప్రయోజనం, హంతకుడి చేతిలో ఉంటే ప్రమాదం. కానీ కత్తిదేం తప్పులేదు. కనుక భగవంతుడి చేతిలో ఉండి ప్రపంచమంతా నడుపుతుంది. ఇది మొత్తం తెలుసుకోవాల్సింది. మొత్తం అద్భుతమైన తత్వం కామకామేశ్వరి తత్వంలో మనకు గోచరిస్తున్నది. కనుక ఇవాళ సాక్షాత్కరించిన శివమూర్తులు ఎవరు? మహాకామేశ్వరి, మహాకామేశ్వరుడు. ఆ కామేశ్వరుడు విశ్వాన్నంతటి నడుపుతాడు. వాడి ముందు ఈ కాముడు ఎంతండి చెప్పండి. ఇక్కడ ఆయన సూర్యుడైతే ఇది కిరణం అంతే. ఈ కాముడు అక్కడి నుంచి వచ్చిన చిన్న స్పెక్. కనుక అమ్మవారిని ఒక ధ్యానం చేసి ఆయుధాలు అమ్మవారి ఇస్తే బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మన్మధుడికి. కథ మర్చిపోవచ్చు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశికా వసంత సామంతో మలయ మరుదాయోధనరథ. విన్నారా ఎక్కడైనా? ఎక్కడుంది ఇది? సౌందర్యలహరి. హల్కా హల్కా ఆయుధాలు పట్టుకున్నాడు. చెరకు విల్లు ఎవడైనా మొక్కలు చేసి వచ్చు. అలాంటిది మనస్సు అండి, అంత మెత్తది. ఆ మనస్సుని చెరకు విల్లుతో పోల్చారే, అంత అద్భుతమైన మాటతోనండి. అందుకు పాశ్చాత్యుని అంటాడు, హిందూ మతంలో దేవతలు రూపాలు చూసి ఏమో అనుకున్నాను, అవి ఆలోచిస్తే ఎంత గొప్పగా ఉన్నాయో. ఒకవేళ అవి నిజంగా జరిగితే అద్భుతాలు, నిజంగా జరగలేదు ఎవరో కల్పించారంటే మహాద్భుతాలు అన్నాడండి. ఇక్కడ ఎలాగైనా గొప్పదే. ఇది కల్పనైనా గొప్పదే, నిజమైనా గొప్పదే. అసలు కామం అనే దాని స్వరూపమంతా ఇందులోనే చెప్పేశాడు మొత్తం.
ఇలాంటి హల్కా ఆయుధాలు పట్టుకున్నాడు ఆయన. మనస్సు, పువ్వుల బాణాలు ఇన్ని పట్టుకున్నాడు. పైగా ధనుస్సుకు పెట్టే నారి ఏమిటయ్యా అంటే తుమ్మెదలు దండుటండి. ఓ 2 తుమ్మెదల్ని తిన్నగా ఒక దగ్గర పెట్టండి. అలాంటి 9 కలిపి ఒక నారిగా చేశారంటే అది గొప్పవాడు. దీని అర్థం ఏంటి తెలుసా? మనస్సుకి మన ఇంద్రియానుభవాలకి మధ్యలో 9 ఉండాలి. 9 అంటే నాడీ గ్రంథులు ఒక్కొక్కటి. ఈ ప్రాణనాడులతోనే మనం ఎదురు పొందుతాం. ఆ నాడీ గ్రంథులన్నీ వింటి నారి అయ్యింది. అది నారియే కదా. ఈ వింటి నారి మనస్సుకు సంధించి అది పట్టుకోవాలి. ఈ ఆయుధాలు ఇచ్చాడు ఎవడు? బ్రహ్మదేవుడు. శక్తి ఎవరు? అమ్మవారు. ఈ శక్తి ఇది తీసుకున్నాడు. తీసుకుని దీంతో ఏం చేయమంటా ఉన్నాడు. నీకు సహజంగా తెలుస్తుంది ఆ జ్ఞానం, నీ స్వరూపమే అది గనక దీనితో నువ్వు ప్రపంచంలో ఆకర్షణ శక్తిని, కామశక్తిని వ్యాప్తి చేస్తావంటే అన్నీ సెట్ చేసుకున్నాడు ఆయన. సెట్ చేసుకుని ఇవి బాగా పనిచేస్తాయా అన్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకు సందేహం? తప్పగా పనిచేస్తాయంటే అది పరీక్షించుకోవచ్చా అన్నాడు. ఇక్కడ చేసుకున్నాడు. అప్పుడే బ్రహ్మదేవుడు ఆయనకు అప్పచెప్పి ధ్యానంలోకి వెళ్ళాడు. ఆయన ఆ ధ్యానంలోకి వెళ్ళగానే ఆ ధ్యానం చేస్తూ ఉండగా ఆయన నుంచి ఒక శక్తి వచ్చిందండి. ధ్యానంలోంచి వచ్చిన శక్తి సమ్యక్ ధ్యానం సంధ్య. ఆ ధ్యానంలోంచి వచ్చిన శక్తి కనుక దాని పేరు సంధ్యాదేవి అన్నారు. ఇక్కడ ఆ సంధ్య అనే శక్తి రాగానే బ్రహ్మదేవుడు చూస్తున్నాడు ఆమెని. ఈ లోపల బాణం వేశాడు ఈయన. ఎవరి మీద? బ్రహ్మ మీదే. పరీక్షించుకుంటానని చెప్పి సరే పరీక్షించుకోండి, బ్రహ్మ మీదే వేశాడు. చూడండి, గురువుగారి మీదే బాణం వేశాడు మొట్టమొదట. అలాంటిది నిర్వికారంగా ఉన్న బ్రహ్మదేవుడికి ఈ బాణం తగిలిన వెంటనే ఆ సంధ్య మీద మోహం కలిగింది. ఇక్కడ కలిగి ఇంకా తాను ఎవడో మర్చిపోయాడు. అంటే కామాది వికారాలు కలగాని కానీ మనం ఎవరో మర్చిపోతాం, పతనమైపోతాం. చూడండి, ఈ కథలో తెలుసుకోవాల్సింది అది. దానితో నెమ్మదిగా ఆ బ్రహ్మదేవుడు మీరు చూస్తుంటే మన సిగ్గుపడిపోయింది. అంతమంది సభలో ఉన్నారు, ఒక దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు. ఇటువైపు ఈయన బాణం వేసేసి నిలబడి ఉన్నాడు ఈయన మన్మధుడు. అంతమంది ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా నేను బ్రహ్మదేవుని సృష్టికర్తనన్న కూడా విషయం మర్చిపోయి తన స్థితిని తాను మర్చిపోయి కామంతో ఆమెను చూస్తుంటే ఆమె సిగ్గుపడి అక్కడి నుంచి పరుగు లాంటి నడకతో వెళ్ళిపోతుంది. ఆమెను అందుకోవాలని చెప్పి ఆ పద్మం నుంచి దిగిపోయి లేడిగా మారి పరిగెడుతున్నాడు. చూసారా, బ్రహ్మంతటి వాడు మృగమైపోయాడండి. ఇక్కడ అంటే అర్థమేంటి? నేను చెప్పుకున్న మృగం చేతిలో పట్టుకున్నాడని, ఈయనే మృగమైపోయాడు. అంటే బ్రహ్మకైనా ఏదో పుడుతుందని సామెత ఉంది కదా మనకి. ఇక్కడ దీని నుంచి వచ్చింది. ఇక్కడ అంటే కామాది వికారాలు పుడితే ఎంత పెద్దవాళ్ళైనా పతనమైపోతారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందులో పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మహాపండితులే, నిగ్రహ సంపన్నులే, ఒక్క చిన్న దానికి మోహానికి మనల్ని పశువులా చేసే కొన్ని గుణాలు ఉన్నాయి. బాగా గుర్తుకోండి. మనం ఏమిటో మర్చిపోయి చేసే పశువులా చేసే కొన్ని గుణాలు ఉన్నాయి. ఒకటి కామం, రెండవది క్రోధం. ఈ రెండూ చాలా బాధాకరములు. మిగిలిన వాళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళిద్దరే ప్రధానం. కామ క్రోధ లోభ మదమాత్సరములు 6 భయపడిపోతాం, కానీ ఇద్దరే వాళ్ళు. ఆ ఇద్దరికి తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా. కామం నుంచి పుట్టేవి మోహం, లోభం. క్రోధం నుంచి పుట్టేది మదం, మాత్సర్యం. ఎంత సర్రని వస్తుందండి ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి. వీడి మీద కోపం, వాడి మీద కోపం, వీడంటే పడ్డు, వాడంటే పడ్డు, ఇవన్నీ కూడా. ఆ రెండూ రాగానే ఎంత జ్ఞానమున్నా, ఎంత సాధకుడైనా తన స్థితి తాను మరిచిపోతాడు, పశువులా ప్రవర్తిస్తాడు. అందుకే మహామహా తపస్సులు కూడా వీటి దగ్గర ఓడిపోయారు. అవునా లేదా? అందుకే చాలా జాగరూకుడు ఉండాలి. కృష్ణ పరమాత్మ మాటికి హెచ్చరిస్తాడు. అందుకే జహి శత్రుం కామరూపం దురాసదం అన్నాడు భగవద్గీతలో. అన్నిటికంటే పెద్ద శత్రువులు కాముడేట. క్రోధుడి కంటే ఆయనే ఇంకా పైవాడు. ఇంకా చెప్పాలంటే కాముడే అసలు. క్రోధుడు వాడితో పాటు వచ్చేస్తాడు, పెద్ద తమ్ముడు వాడు. మరి ఒక్క కామం ఉంటే క్రోధం అదే వస్తుందట. కామాన్ని ఏదడ్డుకుంటుందో దాని మీద క్రోధం వస్తుంది. అవునా లేదా? ధ్యాయతో విశ్యాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే. అందుకే ఏది విన్నా మెసేజ్ తీసుకోవాలని దానిలోంచి మనం. ఇక్కడ ఎంత ప్రమాదం ఇది! బ్రహ్మదేవుడు అంతటి వాడు మృగమైపోయాడండి. ఇక్కడ దేవతలకు కూడా శాసకుడైన సృష్టికర్త, చతుర్ముఖుడు, చతుర్వేదములు చతుర్ముఖాల నుంచి పలికించే బ్రహ్మదేవుడు కూడా ఆ కామానికి లొంగిపోయి పశువై పరిగెడుతూ ఉంటే దేవతలు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు నోరు మూసుకుని. ఎంత గొప్పవాడు మనం అన్నా అతను ఒక తప్పు చేశాడు అనుకోండి, మనం చేసే పదే అది. చెప్పానా? అలాంటి వాడే అయినా. ఇలా సమాజం అంతా అంటుంది, గుర్తుపెట్టుకోండి. అదే ఇదివరకు గొప్పతనాన్ని మర్చిపోతారు, ఇదే ఎత్తి చూపిస్తారు. అందుకే గొప్పవాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా మంచి పనులు చేశానంటే నా రికార్డు చాలా గొప్పదంటే అవ్వడు చూడ్డు. నువ్వు ఇప్పుడు చేసిన చెడ్డ పనే హైలైట్ చేస్తారు. ఇది లోకం యొక్క నైజం. అందుకే దేవతలందరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఇక్కడ ఎంత అవమానం! అది కూడా గమనించట్లేదు, పరిగెడుతున్నాడు వెనకాల.
అయితే అప్పుడు అలా మృగంగా మారి పరిగెడుతూ ఉంటే మృగాన్ని కంట్రోల్ చేసేవాడు రావాలి. ఇప్పుడు పశువుని కంట్రోల్ చేసేవాడు రావాలండి, మృగాన్ని కంట్రోల్ చేసేవాడు రావాలి. ఒక్క సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనమేవైనా తప్పులు చేస్తే, ప్రకృతిలో ఏదైనా తేడాలు వస్తే కంట్రోల్ చేసే శక్తి దేవతలకు ఉంటుంది. దేవతలు ఏదైనా తప్పు చేసి దేవతల్లో తేడాలు వస్తే కంట్రోల్ చేసే శక్తి దేవదేవుడైన మహాదేవుడైన శివునికి ఉంటుంది. తెలుసుకోండి. మీరు ఏ పురాణ కథ వినండి, దేవతలు పొరపాటు చేస్తే కంట్రోల్ చేసి వాళ్ళను కూడా శిక్షించిన వాడు శివుడే. నువ్వెందుకు శిక్షించావు అని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు వీళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ అరెస్ట్ చేసేటప్పుడు ఎవ్వడేం చేయలేడు. పహిల్వానైనా సరే బేడీలకు లొంగిపోవలసిందే, కానీ నీతో యుద్ధం చేస్తాను పోలీసులతో యుద్ధం చేయడు. అలా యుద్ధం చేస్తే మరొక శిక్ష పడుతుంది. అవునా లేదా? ఇక్కడ ఇది గవర్నమెంట్ శిక్షిస్తే తల వంచవలసిందే. శివుడు అంటే గవర్నమెంట్, ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుడు, ప్రభుత్వం ఆయనది. అందుకే ఆయన కంట్రోల్ చేస్తే, ఆయన శిక్షిస్తే తల వంచవలసినదే. అంతే దక్షయజ్ఞానికి తగుదునమ్మా అని వెళ్ళిన దేవతలని బాధేడు ఎవరు? వీరభద్రుడు. ఆయన వస్తాడండి, తొందరపడకండి. మరి రావాలి, ఆయన రావాలి. కనుక అప్పుడెప్పుడు క్వశ్చన్ చేయలేదు, తిన్నారు అంతే. ఎందుకంటే దేవతలను కూడా కంట్రోల్ చేసేవాడు ఈశ్వరుడిని చెప్పడం కోసం మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు దేవతలకే దేవుడిగా ఉన్న బ్రహ్మదేవుడు దేవతలకు బుద్ధి చెప్పవలసిన వాడు పొరపాటు పడ్డాడు. అప్పుడు ఎవరు కంట్రోల్ చేయాలి? ఈశ్వరుడు దేవతలను వెంటనే శిక్షిస్తాడు, తెలుసా? ఎందుకంటే మంచివాళ్ళు పాపం ఒక చిన్న పొరపాటు చేశారు కానీ వెంటనే కంట్రోల్ చేయాలి. అసలే చెడ్డవాళ్ళు అనుకోండి, వీడి పని తర్వాత చూసుకోవచ్చు అనుకుంటాట. మంచి వాళ్ళని వెంటనే బాగు చేయాలి, లేకపోతే వాళ్ళ వల్ల ప్రపంచం పాడైపోతుంది. అది దేవతల తేడా వస్తే ఎప్పుడైనా కంట్రోల్ చేస్తాడు. మహాలింగంగా వచ్చినప్పుడు అదే పని చేశాడు, ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. ఇక్కడ వెంటనే కంట్రోల్ చేస్తాడు ఈయన. అప్పుడు కంట్రోల్ చేయడానికి ఒక మూర్తి ధరించి వస్తున్నాడు. ఆ మూర్తిని మనందరం ఆహ్వానిద్దాం. ఆయన మన కోసం కూడా రావాలి. మనలో కూడా మృగాలు ఉన్నాయి. ఒక మృగం లేడీ, పులి కూడా మనలో ఉంది, తెలుసా? ఆ వాడి మీద వీడి మీద అలా చూసినప్పుడు మనలోనే పులి ఉంది. వాడిని వీడిని వంచన చేసేటప్పుడు మనలోనే తోడేలు ఉంది. మనం మదంతో తిరుగుతున్నప్పుడు ఏనుగులు మనలోనే ఉన్నాయి. చెప్పండి, అన్ని జంతువులు ఎక్కడున్నాయి? అందుకే పెద్దవాళ్ళు ఏంటంటే పాపం చేస్తే తర్వాత జన్మ జంతువు అవుతావు అంటూ ఉంటారు. తప్పేం కాదు. అంటే అలాంటి లక్షణం ఇప్పుడు ఎంటర్టైన్ చేసుకుంటే తర్వాత ఆ జన్మే అని చెప్పడం ఇక్కడ, తెలుసా? అలాగే పురాణాలు వినేటప్పుడు ఎవడైనా నిద్రపోతుంటే తర్వాత జన్మ కొండచులు అని చెప్పారు ఇక్కడ. అలా అని చెప్పి కోపగించుకోకండి, చెప్పుంటే రాలేం కదా అనుకోండి. అంటే వాడు అలా విన్నాడు కనుక కొండచులు ఎప్పుడు ఒక దగ్గర అలా పడి ఉంటుంది, నోటుకొస్తే తింటుంది, లేకపోతే లేదు, ఆ జన్మ వస్తుందట ఇలా అని పురాణాల్లో ఉందండి. నా మీద వద్దు చెప్పడం. అంటే జంతు ప్రవృత్తులు పశు ప్రవృత్తులు వస్తే నెక్స్ట్ జన్మలు అలాంటివి అనమాట. అంటే క్రోధం ఎక్కువగా ఉంటే తర్వాత జన్మలు తోక తొక్కిన పాములా లేచే జన్మలు రావచ్చు. లేదు ఇవరకే పాములా పుట్టుంటే ఇప్పుడు కోపాలు రావచ్చు, అది వేరే విషయం. ఏమిటో ఇవన్నీ వాసనలు అంటారు మొత్తానికి. కనుక ఏ గుణం ఎంటర్టైన్ చేసినా వాసన అయిపోతుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. వీటిని కంట్రోల్ చేసే స్థితి మనకి లేదు, తెలుసుకుంటాం. మనం అనుకుంటాం కంట్రోల్ చేయమన్నారు ఎంతకన్నండి, కష్టం అండి, నిజమే కదా? అందుకే ఈశ్వరుడిని ఆశ్రయించాలి. దేనికైనా నువ్వు ఏ సాధన చేయాలన్నా సాధన వల్ల ఈశ్వరుడు దయనుకోవద్దు. ఈశ్వరుడు దయ లేకపోతే సాధనే జరగదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈశ్వరుడు దయ లేకపోతే సాధనే జరగదు. ఒక పెద్ద ఆయన ఉండేవాడు, రోజు సూర్యుడికి నమస్కారం చేయడానికి అలవాటు, బహుకాలం చేశాడు. ఒకరోజు ఆయనకి ఏదో అనారోగ్యం వచ్చి చేతులు ఇలా దగ్గర పెడుతుంటే విడిపోతున్నాయి, కలవట్లేదండి. నమస్కారం చేయడానికి కూడా చేతులు కలిగట్లేదు, శరీరంలో నిలకడ లేకపోతుంది, పడిపోతున్నాడు. అప్పుడు అన్నాడు, రోజు నీకు నమస్కారం చేశానని అహంకరించాను స్వామి, నా చేత నువ్వు నమస్కారం చేయించుకున్నామని వాళ్ళు తెలిసింది స్వామి అన్నాడండి. నిజం, రెండో రోజు నుంచి బాగున్నాడు ఆయన. ఇదొక్కడు తెలుసుకుంటే సాధనాహంకారం కూడా ప్రమాదమే. అది గురువుగారి దగ్గర శిష్యుడు, మీరు చెప్పారు ఇన్నాళ్ళు సాధన చేశానండి, నా అహంకారం పోయింది అన్నాడు. అదో అహంకారం నాయనా అన్నాడు ఇక్కడ. అహంకారం పోయిందని కూడా అహంకారం. కొంతమంది చాలా డెవలప్ అయ్యాను, ఎంత ఎనర్జీ తెలిసనాలు ఉందో, ఈ మధ్య జపం చేయగలను మాట నన్ను జరిగిపోయి చూసో నేనంటే, ఇలాంటివన్నీ తప్పండి, తెలుసుకోండి ఇక్కడ. అహంకారం మహాప్రమాదం అనేది ఇంత తీసుకెళ్తుంది. ఇదొక మృగం. దీన్ని బట్టి ఎన్ని మృగాలు ఉన్నాయో చూడండి. ఒక్క మృగాన్ని కంట్రోల్ చేయాలన్నా, ఎన్ని మృగాల్ని కంట్రోల్ చేయాలన్నా, అడవిలో జంతువుల్ని కంట్రోల్ చేసేవాడు ఎవడంటే వేటగాడు. అలా వేటగాడి రూపంలో శివుడు వచ్చాడు. ఆ వచ్చిన స్వరూపం పేరు ఆది కిరాతమూర్తి. శివుడు వచ్చిన ఆ స్వరూపం పేరు కిరాతమూర్తి అండి. ఆ కిరాతమూర్తిని కానీ ధ్యానిస్తే ఈ మృగాలన్నీ పోతాయి మనకి ఇక్కడ. అందుకే శంకర భగవత్పాల్ వారు ఒక మాట అంటారు, స్వామి నువ్వు మంచి వేటగాడివని విన్నాను. హంటర్, వేటగాడికి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే జంతువులన్నీ పుష్టిగా ఉన్న అడవిలోకి వెళ్తానికి ఎంటర్టైన్మెంట్. ఇంత అడవిలోకి వెళ్ళాను కానీ ఏమీ కనబడలేదండి, ఏవో చెవల పిల్లలు 4 కనబడ్డాయంటే వేటగాడికి ఏం సంతోషం ఉండదు.
మంచి బలిసిన క్రూర జంతువులు ఉంటే వాటిని వేటాడితే ఒక రికార్డు కదా. అలాగా మంచి వేటగాడివే, నీకు ఈ మధ్య అడవులు కొట్టేసి అడవులు కూడా లేవు, నేను మంచి అడవి చూపిస్తాను రా. చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి, సూర్యకాంతి కూడా దూరని చీకటి అడవి అంటారే, అలాంటి అడవి ఒకటి ఉంది నా దగ్గర. జ్ఞానం ఇసుమంతా కూడా లేని అజ్ఞానం అనే అంధకారం నిండిపోయిన నా మనస్సే పెద్ద కారడవి. దాంట్లో మదించిపోయి తిరుగుతున్నాయి, ఎవడు కొట్టేవాళ్ళు లేక మదించిపోయి తిరుగుతున్న జంతువులు ఎన్ని రకాలు అనుకున్నావు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య, వాటి తమ్ముళ్ళు, వాటి పిల్లలు, సంతానం, ఇవన్నీ పెరిగిపోయి ఇక్కడ. వీటన్నిటి వేటాడాలి అంటే వీటి వల్ల అడవులు క్షేమం లేకుండా పోయింది. నువ్వు వచ్చి హాయిగా సెటిల్ అయిపో, అన్నున్న జంతువులు, ఇంకో అడవికి వెళ్ళక్కర్లే, రావయ్యా, నా మనస్సే ఆ అడవి, ఆదికిరాతమూర్తివే నువ్వు వచ్చి అక్కడ కూర్చోవయ్యా అని ప్రార్థించారండి. ఇక్కడ ఎంత బాగున్నదో అంటే, నన్ను నువ్వే బాగు చేసుకో. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామకమన కాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషా మాత్సర్య మోహాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిరం లాభంచ సంప్రాప్స్యసి అని పిలిచాడు. అలాంటి ఆదికిరాతమూర్తి ధరించి నిలబడ్డాడు ఆయన. ఎలా ఉన్నాడంటే, ఆయన చేతిలో పినాకం అనే ధనుస్సు ఉంటుందండి. శివుడి ధనుస్సు పేరు పినాకం, ఇంకోటి త్రిశూలం, అస్త్రం పేరు పాశుపతం. పినాకం అనే మాటకు అర్థం ఏంటంటే నాకినామపి పాతుం సమర్థ ఇది పినాకం అన్నారు ఇక్కడ. నాకం అంటే స్వర్గం, స్వర్గవాసులైన దేవతలను కూడా కాపాడగలిగే శక్తి కలిగిన ఆయుధం పినాకం. అలాంటి పినాకం పట్టుకున్నాడు. పైగా ఆ పినాకం ఎలా మారిపోయిందంటే, ఆయన చేతుల్లో కూడా బంగారు కాంతులతో ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వెదురు బద్దలాగుంటూ ఒక వింటినారి అది పట్టుకుని నిలబడ్డాడు. అమ్ముల పొదులు రెండున్నాయి. ఆ జటాజూటం కూడా అందమైన జుట్టులా మారిపోయింది. ఒక తలపాగా కట్టుకున్నాడు, ఒక నెమలి పింఛం పెట్టుకున్నాడు తెలుసా. ఆ నెమలి పింఛం పెట్టుకుని బంగారం లాంటి శరీరంతో మెరిసిపోతూ అంత స్వరూపం ఎదురుగా ఆదికిరాతమూర్తి నిలబడ్డాడండి ఆయన ఇక్కడ. పైగా ఆయన ఎప్పుడున్నా ఆయనతో పాటు ఆవిడ శక్తి పక్కన ఉండాల్సిందే. ఆయన కిరాత రూపం ధరిస్తే ఈవిడి కిరాత రూపం ఈవిడే ధరించింది. ఈ రూపం ఆయన శబర రూపం అయితే ఈవిడ శబరీ రూపం ధరించింది. ఆది శబరుడు ఆవిడ, ఆయన ఆది శబరి ఈవిడ. శబరి అంటే అరణ్య ప్రాంతాల్లో సంచరించేటటువంటి ఆటవిక స్త్రీ కనుక ఆటవికుడు ఆయన, ఆటవిక రూపం. దీన్ని బట్టి శివుడు అందరివాడు చూడండి. యజ్ఞోపవీతం వేసుకున్నవాడు ఆయనే, ఖడ్గం పట్టి పాలన చేసేవాడు ఆయనే, వ్యాపారం చేసేవాడు ఆయనే, పంట పండించే రైతు కూడా ఆయనే, వేటాడేవాడు ఆయనే. భారతదేశంలో అన్ని వృత్తుల్లో అన్ని రూపాల్లో శివుడున్నాడని వేదమే చెప్తోంది. పుష్టాది ఉపవీతనే నమః అన్నారు, క్షేత్రాణం పతయే నమః అన్నారు, వాణిజానాం పతయే నమః అన్నారు, పుంజిష్టేభ్యో నిషాదిభ్యశ్చవో నమః అన్నారు. ఇక్కడ అంటే వేటగాడుగా వర్ణించారు. సమాజంలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, అనేక వృత్తులు అందరూ కూడాను ఈశ్వర స్వరూపాలుగా దర్శించిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకున్నారు. అన్ని రూపాలు స్వామి ధరించాడు. అన్ని రూపాలుగా ఆయనే ఆది. ఆయన ఆది బ్రాహ్మణుడు ఆయనే, ఆది కిరాతుడు ఆయనే. అందుకే ఇప్పుడు ఆది కిరాతమూర్తి ధరించి గోచరించాడండి ఇక్కడ. ఆ మెరిసిపోతున్న పాలనేత్రం కాస్త తిలకంలా మారిపోయింది దానికి. ఇక్కడ చేత్తో పట్టుకున్నాడు ధనుస్సుని, మెరిసిపోతున్నాడు. పక్కన ఆవిడుంది. ఏమి రూపమయ్యా ఆ స్వరూపం? తలపై జాబిలి నెమ్మిపించయం వేదశ్వానముల్ ముందు అమ్ములును ముమ్మొన వింటి బద్దయు కరాంభోజాత యుగ్మమ్మునన్ మలరా కూతురు బోయసాని వెనువెంటన్ రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజు నెద సంప్రార్థింతు విశ్వేశ్వర అంటారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వర్ష శతకంలో. ఎలా ఉన్నది ఆ స్వరూపం అంటే, తలపై జాబిలి నెమ్మిపించేయము, నెమలిపించి పెట్టుకున్నాడని కదా, ఆ చంద్రుణ్ణి నెమలిపించగా మార్చేసుకున్నాడు. వేరే ఇది తీసేది తెచ్చుకోక్కర్లే, దాన్ని అలా మార్చేసుకున్నాడు. తలపై జాబిలి నెమ్మిపించేయము. పైగా వేటగాడి ముందు వేట కుక్కలు ఉంటాయట. శివుడి వేటగాడైతే వేదాలు వేట కుక్కలయ్యాయి, వేదాలే వేట కుక్కలయ్యాయి. ఇది వేదాలన్నీ భౌభౌ అంటుంటాయి, అంటే శబ్దం చేస్తుంటాయి. ఏం అద్భుతమైన భావం చూడండి. ఎందుకంటే వేట కుక్కలు ఏం చేస్తాయంటే, ఇదిగో ఇక్కడ మృగం ఉంది చూడు, దీన్ని కొట్టు అని చెప్తూ ఉంటే శివుడికి, అది మంత్రములు ఏం చేస్తాయంటే మన దుష్ట ప్రవృత్తుల్ని బయటికి లాగి పరమేశ్వర శక్తిని ప్రేరేపణ చేస్తాయి. అందుకు వేదాలను వేట కుక్కలుగా చెప్పారు. ఏం అద్భుతమైన భావం అండి ఇక్కడ. వేదాలు వేట కుక్కలుగా ఉన్న వేదశ్వానముల్ ముందు
అమ్ములును ముమ్మొన వింటి బద్దయు. ముమ్మొన వింటి బద్ద, ఇది పూర్తి తెలుగు మాట, ఎందుకంటే మనకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు తెలుగు చెప్పిన అర్థం కాని వాళ్ళం అయిపోయి మనం. ముమ్మొన వింటి బద్ద, ముమ్మొన అంటే త్రిశూలము, అదే వింటి బద్దగా మారిపోయిందా. అమ్ములును ముమ్మొన వింటి బద్దయు కరాంభోతాత యుగ్మమున, అలా పట్టుకుంటే మలరా కూతురు బోయస అని. మలరా కూతురు, ఆవిడ ఈ వేషం ఏమంటే సిద్ధంగా ఉండుతుట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కొండల రాజు, కొండ కోయలు బోయలు బాగా ఆవిడకి అలవాటే కనుక ఈ వేషం సరదాగా వేసింది ఆవిడ. మలరా కూతురు బోయస అని వెను వెంటన్ రాగా. వాళ్ళు ఈ వేటి ఏ మృగాలను వేటాడతారయ్యా, మాయామృగమ్ముల వేటాడు పులిందరాజు నది సంప్రార్థింతు విశ్వేశ్వర. అంత అందంగా నిలబడ్డాడండి వేటగాడు, వేటగత్తె. ఆ నిలబడగానే ఒక్కసారి పరిగెడుతున్న లేడీకి వాళ్ళిద్దరూ కనబడగానే భయపడిపోయి ఒక్కసారి భయం కలగగానే అప్పుడు గుర్తొచ్చింది తానెవరో. ఆయన చూడగానే తానెవరో గుర్తొచ్చింది. అందుకే ఆది కిరాత స్వామిని స్ఫురణకు తెచ్చుకోగానే మృగ ప్రవృత్తి పోయి నీ అసలు లక్షణం తెలుస్తుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే నేను జయించలేకపోతున్నా బాధపడద్దు, ఆయనకు అప్పచెప్పేయండి, ఆయన చూసుకుంటాడు ఇక్కడ. వెంటనే మళ్ళీ ఆ లేడి రూపం నుంచి బ్రహ్మరూపం ధరించాడు. బ్రహ్మరూపం ధరించి సిగ్గుతో తల ఉంచుకుని వెళ్ళి ఆసనం మీద కూర్చున్నాడు కాసేపు ప్రశాంతంగా. అప్పుడు మన్మధుడున్నాడు. ఏమో కానీ బాగా పనిచేసింది బాణం, ధనస్సు నాగడు. ఓరి దుర్మార్గుడా, సమయం సందర్భం లేకుండా ఎవడి మీద వెయ్యాలో కూడా తెలియకుండా వేసేసావు. నువ్వు ఇంతమందిలో నన్ను అవమానించావు, ఎవడి వల్ల నాకు బుద్ధి వచ్చిందో వాడి కంటి మంటల్లోనే కాలిపోతావు నువ్వు అని చెప్పించాడు. అందుకే తర్వాత ఎప్పుడో తగలెట్టాడు ఆయన. అంటే శివుడు కోపం వచ్చి తగలెట్లే, బ్రహ్మవాక్కును నిజం చేశాడు తెలుసుకున్నాడు. మళ్ళీ తర్వాత పెళ్ళయ్యాక దయతలిచి బతికించేశాడు ఆయన్ని మన్మధుణ్ణి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి కదా. మొత్తానికి ఇదండి ఆదికిరాతమూర్తి. ఎంత అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు వరకు కావాలా లేదా? అందుకే శాస్త్రం ఒక మాట చెప్తుంది, పొద్దున్న దక్షిణామూర్తిని ధ్యానించాలట, మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా ఆదికిరాతమూర్తిని ధ్యానించాలి, సాయంకాలం పరివారమూర్తిని ధ్యానించాలి అన్నారు ఇక్కడ. పరివారమూర్తి, సోమాస్కందమూర్తి భోగమూర్తులు. ఇప్పుడు సాయంకాలం ధ్యానించాలట వీళ్ళని. పొద్దున్న ఎవరిని ధ్యానించాలి? బ్రాహ్మీ ముహూర్తం. ఎందుకంటే ముందు బుద్ధి, పొద్దున్న బుద్ధి బాగుంటే రోజంతా బాగా పనిచేస్తాం కదా, తప్పుడు పనులు చెయ్యం. కానీ పొద్దున్న గురువు గారిని ధ్యానించండి, మధ్యాహ్నం ఈయన ధ్యానించాలట. అయితే ప్రయోజనం ఏమిటి అదొకటి అడగాలి కదండి. ప్రభాతే దక్షిణామూర్తిం మధ్యాహ్నే శబరాకృతిం సాయం గౌరీ సమాశ్లిష్టం ధ్యాయే శ్రీ విశ్వనాయకం అన్నాడు ఇక్కడ 3 రూపాలతో. ఇప్పటికి కేరళలో వ్యాఘ్రాలయేశ్వరం ఒక క్షేత్రం ఉంది. అక్కడ పొద్దున్న శివలింగానికి దక్షిణామూర్తి రూపం అలంకారంగా పెడతారు. ఒక వెండి దక్షిణామూర్తి రూపాన్ని అభిషేకం చేసిన వెంటనే, మళ్ళీ మధ్యాహ్నం అభిషేకం చేసిన వెంటనే మరొక మూర్తిని పెడతారు, ఆదికిరాతమూర్తిని. సాయంకాలం వచ్చేటప్పటికల్లా ప్రదోషమూర్తిగా పార్వతీ సహితుని పరమేశ్వరుని పెడతారండి ఇక్కడ. ఎందుకు అంటే ఇందుకు భావం చెప్తున్నాడు. దక్షిణామూర్తిర్ అజ్ఞానం కిరాత శత్రుపీడనం పార్వతీశ అశుభం చైవ నిర్మూలయతు మామకం. దక్షిణామూర్తిని ధ్యానిస్తే అజ్ఞానం పోగొడతాడు, కిరాతమూర్తిని ధ్యానిస్తే శత్రువుల్ని పోగొడతాడు. అదే పార్వతీ సమితిని పరివారమూర్తిని ధ్యానిస్తే అశుభాలు పోగొడతాడు. కనుక 3 కావాలి కదా మనకి. అయితే శత్రుపీడ పోగడం కోసం కిరాతమూర్తిని ధ్యానించాడు. ఇదేదో బాగుందండి. ఇంకా నేను శత్రువులు లిస్ట్ అంతా రాసుకుని కిరాతమూర్తి దగ్గర పెట్టి ఒకటి పూజ చేయడం మొదలెట్టాడు. అసలు శత్రువుని పోల్చడమే మహాకష్టం తెలుసా. పోల్చిన శత్రువు ప్రమాదం లేదండి, నువ్వు జాగ్రత్తగా ఉంటావు. మిత్రుల్లా కనిపించే శత్రువులు చాలా ఉన్నారు, మహాప్రమాదం వాళ్ళతోనే. అందుకే నువ్వు అనవసరంగా శత్రువులు ఎవరో చూసుకోకు. నీ శత్రువు ఎవడో కనిపెట్టి ఆయన కొడతాడు. నువ్వు అనవసరంగా శత్రువులు లిస్టు పెంచుకుంటే నీకు ప్రమాదం. ఎవడు నీకు శత్రువు అంటే నీ జ్ఞానంలో ఎదగనివ్వకుండా చేసేది శత్రువు, నీ ప్రగతికి అడ్డుకునే వాళ్ళే శత్రువులు. అంతే కదా. అది బయట ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. బయట శత్రువుని పోలుస్తావు, లోపల శత్రువు బోల్డంత ఉందన్నారు. నీ అహంకారాన్ని మొదటి శత్రువు, కామన్ రెండో శత్రువు, క్రోధం మరో శత్రువు. ఈ శత్రువుల లిస్ట్ ఎందుకులేండి, ఎవరికి వాటి దగ్గర లిస్ట్ ఉంటుంది. ఎన్ని రకాల శత్రువులు. బద్ధకం ఒక జంతువు, ఎన్ని రకాల మృగాలండి. ఇవన్నీ మృగాలు, ఇవే శత్రువులు. వాటిని కొట్టగలిగేవాడు ఆయనే. అందుకే ఆదికిరాతమూర్తి కూడా మనకు అవసరమే. యోగికి కూడా శత్రువులు ఉంటారు తెలుసా. యోగికి శత్రువులు ఏమిటంటే వేదాంతం చెప్తోంది జ్ఞాన ప్రతిబంధకాని అన్నాడు ఇక్కడ. జ్ఞాన సాధనకి ఈ అడ్డంకులుగా వచ్చేవన్నీ శత్రువులే. అది భయం కావచ్చు, శంక కావచ్చు, అశ్రద్ధ కావచ్చు. కొందరికి భగవంతుడు అంటే ఇష్టం ఉండి సాధన మొదలెడతారు, 2వ రోజు ఉన్నాడంటారా అంటారు. డౌట్ అనమాట. అదొక శత్రువు.
సందేహం మొదటి శత్రువు, అన్నిటికంటే అదే. కొంతమంది పూజలు చేసేస్తుంటారు, గుళ్ళకి వెళ్తుంటారు, కానీ కలడో లేడో అని డౌట్ ఉంటూనే ఉంటుంది కొంతమందికి. అవునా లేదా? సందేహం బట్టే సాధన కూడా ఉంటుంది, సాధన బట్టే ఫలం కూడా ఉంటుంది. సందేహం లేని భక్తి పేరు శ్రద్ధ, తెలుసుకోండి. సందేహం లేని భక్తి పేరు శ్రద్ధ. సందేహం లేకపోవడమే శ్రద్ధ. కనుక శ్రద్ధతో కూడిన భక్తి ఉండాలి. ఇక్కడ కొందరు భక్తులు ఇన్ని పూజలు చేసినా ఎందుకు అలా ఉంటున్నారంటే శ్రద్ధాలోపం వల్ల, తెలుసుకోండి. కానీ అశ్రద్ధ ఒక శత్రువు. ఇప్పుడు చెప్పండి, శత్రువులు ఎక్కడున్నారు? పిల్లాడు చదువుకుంటూ ఉంటాడు, అప్పుడే వాడి చేతికి మీరు కొనిస్తారు. ఇది ఇక్కడ వాడు ఊరుకోడు, దాన్ని చూస్తుంటాడు. ఈ మధ్య పూజలు చేస్తున్నా చూసుకునే వాళ్ళు, జపాలు చేస్తున్నా చూసుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. అదో శత్రువు, అరచేతులు శత్రువు, వాడు మహాప్రమాదకారి. ఎన్ని శత్రువులో లోపల. ఇన్ని శత్రువులు పోవాలి అంటే మన వల్ల కావట్లేదు, కంట్రోల్ కావట్లేదు. ఏం చెప్తాం? గురువుగారు చెప్తారు, వద్దునైనా జపం చేస్తున్నంతసేపు అని దాన్ని పక్కన పెట్టంటే, పక్కన పెట్టుకునే జపం చేస్తున్నాను కదండి అంటాడు వాడు. ఏం చేస్తాం? ఎందుకు? మనస్సు అన్నిటికంటే ప్రమాదకర. అసశత్రువు అక్కడున్నాడు, దీనిలో లేదు. దాన్ని చూడాలని మోహంలో ఉన్నాడు. ఇక్కడ మోహం మరొక శత్రువు. అంత తెలివైన వాడు అప్పుడు మోహంలో పడిపోలేదు. అంత జడభరతుడు, అంత గొప్పవాడే అన్నీ విడిచిపెట్టేవాడు లేడి మోహంలో పడిపోయి కాలేదండి. మోహం మరొక జంతువు అండి. ఎన్ని జంతువులో, ఇన్ని జంతువులు, ఇన్ని శత్రువులు లోపల ఉంచుకుని బయట శత్రువులు లిస్టు రాసుకుంటారు. ఏమిటయ్యో బాబు, అది లోపల శత్రువుల్ని జయిస్తే నీకు బయట శత్రువే లేడు పో అన్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము గెల్వవైతివి. అదొక్కడి గెలిచేసావా, నీ లోపలున్న భీకర శత్రులార్గుల ప్రభిన్నుల చేసిన ఈ లోకములో నీకు వైరి లేడొకడు. శత్రువే ఉండడయ్యా అన్నాడు. కానీ ఈ శత్రువులన్నీ నిర్మూలించమని ఆదికిరాత స్వామిని ధ్యానించాను. పైగా ఆదికిరాత స్వామి శత్రుబాధ లేకుండా జయమిస్తాడు. మీరు శివుణ్ణి మామూలుగా కొలుచుకున్న, నిజంగా మనకు శత్రుబాధ పోగొట్టాలంటే ఆయన ఆదికిరాతమూర్తి ధరించి వస్తాడు. అంటే మనం ఎలా ధ్యానిస్తే అలా రాడైనా, మనకి ఎలా అవసరమో అలా వస్తాడు. గుర్తుపెట్టుకోండి అక్కడ. లేకపోతే శివలింగంగా పూజించుకుంటున్న మార్కండేయుడికి పరివారంతో సహా వచ్చాడంటే మనం ఎలా అనుగ్రహించాలో అలా వస్తారండి. అలాగే ఒకప్పుడు పాండవులు వనవాసం చేస్తూ ఉన్నారు. ఆ వనవాసం సామాన్యమా అండి? సమర్థవంతులకి కూడా ధర్మానికి కట్టుబడి వనవాసం చేస్తూ ఉంటే అప్పుడు భీముడికి చాలా కోపం వచ్చింది, అర్జునుడికి కోపం వచ్చింది. ఎవరి మీద? ధర్మరాజు మీద. అంతా నీ మెతకతనం వల్ల అయిందనా అన్నా, లేకపోతే అప్పుడే కొట్టేసేవాడిని తల మీద అంటే, నాయన అన్నిటికీ ధర్మం ఒక్కటి ఉంది తెలుసుకో. అందుకే ఆవేశం ఉన్నా, బలమున్నా ధర్మం కంట్రోల్లో ఉండాలి. అందుకే అర్జునుడు, భీముడు ధర్మరాజు కంట్రోల్లో ఉన్నారు కనుక మహాభారతం గొప్పది ఏం తెలుసుకుంటాడు. ధర్మం కంట్రోల్లో ఉండి అవి ఇక్కడ ధర్మం ఒకటి ఉంటుందయ్యా. ఎందుకంటే ఆవేశపడ్డం కాదు, ఆలోచించాలి. ఆలోచిస్తే అక్కడ ఒక్కడు ఎవడనుకున్నా అక్కడ ఉన్నవాళ్ళు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ సామాన్యులు గారు. వాడు దివ్యాస్త్ర శక్తి సంపన్నులు. వాళ్ళని ఎదుర్కొనాలి. మనకి వనవాసం ఒక వరం. రాజ్యపాలన చేస్తుంటే భోగాలు అధికారాలతో టైం ఉండదు. ఇప్పుడు మనం పట్టించుకునే వాళ్ళు హాయిగా జపం తపం చేసుకుని శక్తి పుంజుకోవచ్చు, తెలుసుకో. అందుకే కానికాలం వచ్చింది అనుకోవద్దు. సమర్థుడు కానికాలాన్ని తపస్సుకు వినియోగించుకుంటాడు, తెలుసుకోండి. ఏడుస్తూ కూర్చోడు, రాజ్యం పోయిందే, ఓడిపోయానే, ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఈ 12 ఏళ్ళు మనకు గొప్ప ఛాన్స్. మనం తపస్సు చేద్దాం. తపస్సుతో శక్తి వస్తుంది. ఆ శక్తితో కొట్టచ్చు. భౌతిక బలం కంటే తపోబలం గొప్పది సుమా. భౌతిక బలాలు ఉన్నాయి మీకు, తపోబలం పెంచుకోవాలి. ఇలా అనుకుంటూ ఉంటే వ్యాసదేవుడు వచ్చాడు ధర్మరాజు వద్దకు. ధర్మరాజు నమస్కారం చేశాడు. స్వామి, మీరు రావడానికి కారణం ఏంటంటే కృష్ణ పరమాత్మ పంపాడు అన్నాడు. ఆయన ఎప్పుడు కనిపెట్టుకుంటుంటాడు తన వాళ్ళని. నీకు ఒక మంత్రం ఉపదేశమని చెప్పాడయ్యా. దీని ప్రతిస్మృతి విద్య అంటారు. ఈ మంత్రం అనుష్ఠిస్తే దైవం ప్రత్యక్షమవుతుంది. కృష్ణ పరమాత్మ ఈ మంత్రం నీకు ఇమ్మన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసుడు, మంత్రం ఉపదేశించి. అయితే కొడుక్కి తండ్రి నుంచి మంత్రం, భార్యకి భర్త నుంచి మంత్రం, అలాగే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిన అన్న నుంచి తమ్ముడికి మంత్రం వెళ్ళడం చాలా ఉత్కృష్టం. అందుకు ధర్మరాజు కృష్ణుడు ఎందుకు ఇచ్చాడో తెలుసుకుని, కృష్ణుడికి పాండవుల్లో అతి ముఖ్యమైన వాడు అర్జునుడు. ధర్మరాజు పిలిచి అర్జునుడికి ఆ మంత్రాన్ని ఉపదేశించి, నువ్వు తపస్సుకు వెళ్ళినైనా తపస్సు చెయ్యి, మంత్రాన్ని అనుష్ఠిస్తూ తపస్సు చెయ్యి అన్నాడు. సరే ఆయన ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాడు. హిమవత్ పర్వత ప్రాంతంలో ఇంద్రకీలము అనే పర్వత శ్రేణి వైపు వెళుతున్నాడు. వెళుతూ ఉంటే తోవలో ఒక యతి కనబడ్డాడు, తపస్వి. కనబడినప్పుడు ఈయన చూసి, ఏమిటయ్యా నువ్వు, ఇది తపస్సులు తిరిగే చోటు, నువ్వెందుకు వచ్చావు అన్నాడు. నేను తపస్సు చేయడానికి వచ్చానన్నాడు. తపస్సు చేయడానికి వస్తే ధనుస్సు బాణాలు ఎందుకు పట్టుకొచ్చావు అన్నాడు. ఇక్కడ అంటే నేను క్షత్రియుణ్ణి,
అన్ని విడిచిపెట్టి వచ్చిన సన్యాసిని కాను, ధర్మం కోసం ఆయుధం ధరించిన వాడిని, అధర్మరూప శత్రువుని జయించాలన్న కోరికతో తపస్సు చేస్తున్నవాడిని అనగానే ఆ యతి రూపం మార్చి అసలు రూపం చూపించాడు ఆయన ఇంద్రుడు. శభాష్, నీ యొక్క లక్ష్యం తెలుసుకోవడం కోసం నేను ఇచ్చేశాను, నీవు ఇక్కడ తపస్సు చెయ్యి నాయనా, పరమేశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇంకీయన తపస్సు బహుకాలం చేశాడు. ఎందుకంటే పాండవులు కానీ కౌరవులు కానీ అందరూ మొదటి నుంచి ఆరాధిస్తున్న సనాతన దైవం శివుడు, ఈశ్వరుడు. కృష్ణార్జునులు కూడా శివారాధన చేశారని ద్రోణపర్వంలో మనకు కనబడుతున్నది ఇక్కడ. అలా ఆ ప్రతిస్మృతి విద్యతో శివోపాసన చేస్తున్నాడు ఆయన. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకుని ఆ అరణ్యంలో నిత్యం ఆరాధన చేస్తూ జపం చేస్తూ మంత్రజపం చేస్తూ ప్రేమగా తపస్సు చేస్తున్నాడు. బహుకాలం అయిపోయింది. అలా తపస్సు చేస్తుంటే ఒకసారి ఒక అడవి పంది అక్కడికి వచ్చింది. అడవి పందిని పంపినవాడు శివుడే. మూకాసురుడిని ఒక రాక్షసుణ్ణి వనవరాహంగా పంపించాడు. పంపించిన వెంటనే ఈయన క్షాత్రధర్మంలో ఉన్నాడు కనుక క్షాత్రధర్మంలో ఆయుధ ప్రయోగం చేయవచ్చు కనుక చూశాడు. దాన్ని చూసి క్షాత్రధర్మాన్ని అనుసరించి బాణప్రయోగం చేయాలంటే హఠాత్తుగా అక్కడికి ఒక అద్భుతమైన వేటగాడు వచ్చాడండి. ఎంత అందంగా ఉన్నాడైనా, ఇదే బంగారు రంగు శరీరం, కంచన వర్ణాపఘనుడై అంటారు నన్నయ్య గారు. బంగారు రంగు శరీరంతో బంగారు రంగుతో మెరిసిపోతున్నటువంటి ఒక అద్భుతమైన ధనుస్సు పట్టుకుని అంత అందమైన పొడగాటి దేహంతో ఉన్నటువంటి వాడు మందహాసం చేస్తూ వస్తున్నాడు. పైగా మీసం మెలివేసి వస్తున్నట్ట. దానికి తోడు ఆయన ప్రక్కన బోయిసాని కూడా ఉంది. ఆవిడ చూస్తుంది. వీడు చుట్టూ దేవతలు మొదలైన వారు అందరూ కూడా పరివారంగా ఉండిపోయారు. అందరూ వేటగాళ్ళు ఆటవికల రూపంలో ఉన్నారు. అడవి బుడుతలు చుట్టి ఆటలాడంగా వేదాల సామి బలు వేటగాడాయే వన సంపదలు కొలిచి వినుతుసేయంగా ఆరు మొగములవాని అయ్య వేంచేసే ఆదిబోయడు వీడు సాధు విలుకాడు అడవులకు ఎకిమీడు అమ్మ సైదోడు. ఆ రూపంతో వస్తున్నాడండి ఆయన ఇక్కడ. అద్భుతమైన రూపంతో ఆయన వస్తూ ఉంటే పైగా ధనస్సు పట్టుకున్నాడు, బాణం పట్టుకున్నాడు. అర్జునుడు ఈ బాణాన్ని ఎప్పుడైతే వేశాడో వెంటనే ఆయన బాణాన్ని వేశాడు. 2 బాణాలు ఒకేసారి వరాహానికి తగిలాయి ఇక్కడ. కనుక కొట్టింది నేనే అన్నాడు అర్జునుడు. నీ మొహం, కొట్టింది నేనన్నాడు ఆయన ఇక్కడ. ఎవరి ప్రతాపం ఏమిటో తేల్చుకుందామన్నారు. ఈ వనవరాహం కనబడి వెళ్ళిపోయింది, అంతర్ధానం అయిపోయింది. వీళ్ళు మాత్రం నేనంటే నేనంటున్నారు. వచ్చినవాడు ఈశ్వరుడిని గుర్తించలేదు. ఎందుకంటే అహం వచ్చిందిగా. పైగా గుర్తించకూడదని రూపం మార్చుకొచ్చాడు ఆయన. ఎలా గుర్తించగలడండి? ఆయనే గుర్తించకూడదు అనుకుంటే మనం ఎన్ని గింజుకున్నా గుర్తించలేం. దాని పేరు మాయ అంటారు, శాంభవ మాయ. అయ్యే ఇంతవరకు వైష్ణవ మాయ అని ఉన్నాను. శాంభవ మాయ ఒకటి ఉందంటే 2 మాయల్లో 2 మాయలు ఉన్నాయని కూడా ఒక మాయ. విష్ణువైనా శివుడైనా ఒకటే. పొరపాటును కూడా ఎక్కడైనా శివ ప్రాధాన్యం చెప్పినప్పుడు విష్ణువు తగ్గినట్టు కనబడ్డా, విష్ణు ప్రాధాన్యం చెప్పినప్పుడు శివుడు తగ్గినట్టు కనబడ్డా అది మన అజ్ఞానమే. వ్యాసుడు హృదయం తెలుసుకోవాలి. నహినిందా న్యాయం అంటారు దాన్ని. నహినిందా న్యాయం అంటే ఇందులో ఒక నింది తక్కువ చేయడం కాదు, ఆ తత్వం యొక్క గొప్పతనం చెప్పడం కోసమే చేశారే తప్ప ఇదొక్కటి ఎరుకలో ఉంచుకుని మీరు విష్ణు కథలు విన్నా శివ కథలు విన్నా మనసు చెదిరిపోదండి. కొంతమందికి శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు, విష్ణువు వెతుక్కుంటానంటే ఇలా సిగ్గుపడిపోతారు. అదొక అజ్ఞానం. అలాగే భస్మాసురుడు వెంట పడుతూ ఉంటే శివుడు పారిపోయాడు, విష్ణువు రక్షించారంటే చూశారు విష్ణువు గొప్ప, అదొక అజ్ఞానం. దాని పరమార్థం దాని తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఆదికిరాత స్వామి దగ్గర ఉందాం. మొత్తానికి ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. పైగా కావాలని కిరాతమూర్తి ధరించితే ఆ మాయని ఛేదించగలడు అర్జునుడు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆశ్చర్యం ఏంటంటే అర్జునుడు మహాప్రతాపంతో అప్పటికి కొన్ని తపస్సులు చేశాడు, కొన్ని అస్త్రాలు ఉన్నాయిగా, అస్త్రములు ప్రయోగించాడు. ఆ అస్త్రాలన్నీ కూడా శివుల్లో వెళ్ళి లీనమైపోయాయండి. వేస్తున్న అస్త్రాలు వెనక్కి రావట్లే, వెళ్ళి లీనమైపోతున్నాయి. అస్త్రాలు శస్త్రాలు అన్నీ లీనమైపోతున్నాయి. ఆఖరికి చూశాడు, ఖడ్గం తీశాడు. ఖడ్గం తీసి ప్రయోగిస్తే అది వెళ్ళిపోయింది ఆయనలోకి. అప్పుడైనా ఆలోచించొద్దండి, వీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఈయన ఎవడని ఆయన ఆలోచించనివ్వడు. ఏం చేస్తాం ఇక్కడ? అసలు పని అయ్యే వరకు బుద్ధి పని చేయనివ్వడు ఆయన. మళ్ళీ గుర్తుపెట్టుకోడు, అసలు పని అయ్యే వరకు బుద్ధి పని చేయనివ్వడు. ఆయన పని చేయనివ్వకపోతే మనం ఏం చేస్తాం? అర్జునుడు మొత్తానికి చూశాడు, చేతులు ఆయుధం అనేది లేదు. మొత్తం ఎప్పుడైతే పోయిందో ఇక గాంధీవం పట్టుకున్నాడు చేతిలో. దాన్ని తీసుకెళ్ళి శివుడి నెత్తి మీద కొట్టాడండి. అది కూడా లోపలికి లాగేసుకున్నాడు ఆయన. గాంధీవం ఆయనకి ఖాండవన దహన సమయంలో కృష్ణ పరమాత్మ చెప్తే మయుడు ఇప్పించాడు అగ్నిదేవుడి చేత. అంత అద్భుతమైనటువంటి గాంధీవమే లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడేనా ఆలోచించాలా? లేదు. చుట్టూ చూశాడు, ఇంకా
ఇంక మిగిలింది కుస్తీ పట్టు. అర్జునుడు ధనుర్యుద్ధమే కాదు, ఆ యుద్ధంలో కూడా నిపుణుడే, మల్ల యుద్ధం. ఇంకా వెళ్ళి కుస్తీ పడుతున్నాడండి. ఆయనతో పాటు పైన దేవతలకు బొటబొట కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ముట్టుకోవడానికే సాధ్యం కానీ శివుడు ఒళ్ళు పట్టుకుని గుద్దుతున్నాడు, తగిలిస్తున్నాడు, పట్టుకుంటున్నాడంటే ఎంత అదృష్టవంతుడయ్యే అర్జునుడు. ఎవడికి దొరుకుతుంది ఆ భాగ్యం అనుకుంటున్నారు. అలాగా ఆ యుద్ధంలో ఆయన పట్టుకుని భుజాల కింద నొక్కి పెడుతున్నాడు అర్జునుడిని. గుద్దుతున్నాడు, ఇది కింద పడుతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు. ఇలాగా ఆఖరి కొట్టిన గుద్దుకి కింద పడిపోయి మరి లేవలేక అప్పుడు అనుకున్నాడు, ఈయన ఎవడై ఉంటాడో. నేను తిరుగుతున్నది హిమోత్పర్వత ప్రాంతం, ఇక్కడ సిద్ధపురుషులు, మహాత్ములు, దేవతలు, యోగులు ఉంటారని విన్నానే. ఈయన వాళ్ళలో ఎవడైనా అయి ఉంటాడా? మొత్తాన్ని వీడిని ఎదుర్కోవడం కష్టం. ఎప్పుడు ఆయుధాలన్నీ పోయాక, ఒళ్ళు హోనమయ్యాక అప్పుడు బుద్ధి వచ్చింది. ఇక్కడ వీడిని ఎదిరించాలంటే నాకు శివుడి సహాయం కావాలనుకున్నాడు. అక్కడ శివలింగం ఉంది కదా, ఇంతకాలం పూజించాడు. ఆ ప్రక్కన కొన్ని బిల్వదళాలు పువ్వులు ఏరుకున్నాడు. ఆ బిల్వదళాలు పువ్వులు ఆయనకి వేసి, ఇతన్ని జయించే శక్తిని ఇవ్వయ్యా అని ప్రార్థన చేసి ఇప్పుడు తిరిగాడండి ఇటు. సిద్ధమే అని తిరిగేటప్పటికల్లా ఏ పువ్వులు, ఏ బిల్వదళాలు ఇక్కడ వేశాడో అవి ఆ కిరాతుడి తల మీద కనబడ్డాయి. ఇక్కడ ఏవి ఇది వేశాడో ఆయన మీదే కనబడగానే అప్పుడు పోల్చుకున్నాడు. నేను పూజించిన నా స్వామి ఎదురుగా వచ్చాడని ఆశ్చర్యచకితుడై పాదాల మీద పడితే అప్పుడు అసలు రూపం లోకి వచ్చి శివపార్వతులు ఎదురుగా సాక్షాత్కరిస్తే, స్వామి తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు. నీలాంటి దైవం కనబడితే దండం పెట్టాలి కానీ దండిస్తారా ఎవడైనా? ఎంత తప్పు చేశానయ్యా, క్షమించవయ్యా. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు అలాగా అన్నాడు. ఇక్కడ అలా వస్తే నేను కొడతానా? ఇలాగో వచ్చావంటే కొట్టించుకోవాలని సరదాతో వచ్చేట. ఇక్కడ అందుకే శంకరులు అంటారు, ఇన్ని పూజలు చేస్తున్నానే, ఇన్ని జపాలు చేస్తున్నానే, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నానే, తపస్సులు చేస్తున్నానే, ఒక్కదానికి కూడా కనికరించవే, బడిత పూజ కానీ చేయమంటావా అన్నాడు. ఇక్కడ చెప్పు, ధనుస్సుతో కొట్టమంటావా, రోకలితో కొట్టమంటావా, రాళ్లతో కొట్టమంటావా అని అడిగారు. ఆయన ధనుస్సుతో కొట్టాడు ఈయన. ఇంకొక ఆయన శివ పూజ చేసుకుంటున్నట్ట. ఆ శివుడే మారువేషంతో వచ్చి ఎవరిని పూజిస్తున్నావు అన్నాడు. శివుడిని అబ్బే ఆ దేవుడిని పూజిస్తున్నావా, ఏముందయ్యా ఆయన దగ్గర అంటే, మా దేవుడిని అంటా ఉండి నీ పని చెప్తాను, రోకలు తీసుకుని కొట్టేట. అప్పుడు శివుడు దయతలిచి అనుగ్రహించట. ఇంకోటి రాళ్లతో కొడితే అనుగ్రహించట. నీకు ఇలాగా భక్తిగా కొలుచుకుంటున్న వాడి దగ్గరికి ఉన్న రూపంతో వెళ్ళి పూజ పొందకుండా ఈ బడితి పూజలు ఎందుకు అయి పొందుతావు? అవే ఇష్టమైతే చెప్పు, ఆ పూజ కూడా చేస్తానన్నారు శంకరుడు. నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్జాన సమాధిభిర్నతుష్ట ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ఎంత ఆర్తితో చెప్పారండి ఆదిశంకరులు శివానంద లహరిలో. మొత్తానికి క్షమించవయ్యా అని ఏడుస్తున్నాడు. క్షమించడం ఏంటయ్యా, నువ్వు చేసిన పూజ నాకు చాలా నచ్చింది. అసలు నువ్వు నన్ను ఈ రూపంలో ధ్యానించలేదు, నేను ఈ రూపంలోనే వచ్చాను. ఎందుకో తెలుసా? ఈ రూపం శత్రునాశనం కోసం, నీకు కావలసింది అది. కనుక నా మూర్తి కనబడిందంటేనే నీకు విజయం తథ్యమని చెప్పడం కోసమే ఈ రూపంలోనే వచ్చాను. ఈ విధంగా నేను అనుగ్రహించాను అని చెప్పి, ఇదిగో నువ్వు నాలోకి ఇచ్చేసిన అస్త్రశస్త్రాలను తీసుకో అని చెప్పి లోపల నుంచి గాంధీవం, శస్త్రాలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక్కడ ఇస్తే ఇవన్నీ ఎక్కడికి పోయే, నా లోపలికి తీసుకుని ఎనర్గేట్ చేసి ఇచ్చాను, తీసుకున్నాడు. అది చేసిందండి ఇక్కడ. ఎందుకంటే శివుడిలోకి ప్రవేశించగానే మరింత శక్తివంతమై బయటకు వచ్చాయి. అయితే ఆయుధాల శక్తి అయ్యింది కానీ నీ శరీరం శక్తి కావాలిగా, లేకపోతే నువ్వు సామాన్య శరీరుడివే. ఆ ఇంద్రుడు ఉన్నాడే, ఆ ఇంద్రుడు అంశతోనే నువ్వు వచ్చావు. ఆ ఇంద్రుడి దగ్గర నీకు కనబడ్డాడు కానీ దూరం నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిన్ను వచ్చి వాళ్ళ లోకానికి తీసుకెళ్తాడు నిన్ను. నీకు ఇదివరకు ఇంద్రలోకానికి వెళ్ళే శక్తి ఈ శరీరానికి లేదు, కానీ నాతో యుద్ధం చేసినప్పుడు నా శరీరం నీకు తగిలింది కదా, కనుక నీ శరీరంలోకి దివ్యత్వం ప్రవేశింపజేశాను. కానీ ఇక్కడ నుంచి నీ శరీరంలో ఒక మహా తేజస్సు ఉంటుంది. దీనితో నువ్వు ఎవరూ వెళ్ళలేని ఇంద్రలోకానికి సశరీరంగా వెళ్ళగలవు, యుద్ధంలో విజయం సాధిస్తావు అని చెప్పి దివ్య పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించారండి. అది ఆదికిరాత స్వరూపం. అంత చక్కగా అనుగ్రహించిన ఆదికిరాతమూర్తి. అందుకే యుద్ధంలో కూడా ఎలా అనుగ్రహించాడు అంటే, ఆ యుద్ధంలో సైంధవుడు పాండవులను అడ్డుపడి వాళ్ళు పద్మవ్యూహంలోకి రాకుండా ధర్మరాజుని, భీముణ్ణి వీళ్ళందరిని అడ్డుకున్నాడు, ధృష్టద్యుమ్నుని. ఆ సమయంలో కృష్ణుడు, అర్జునుడు వేరే సమర్థకాది అసురుల్ని, అసురాంశతో ఉన్న రాజులతో యుద్ధం చేయడానికి గెలిపారు. అక్కడ లేరు, వాళ్ళు ఉంటే అసలు జరిగేది కాదు అది. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోగానే మిగిలిన వాళ్ళు దాన్ని అనుసరించి వెళతామనేటప్పుడు సైంధవుడు అడ్డుపడ్డాడు. వాడికలా ఒక్క పూట అడ్డుపడ్డానికి మాత్రమే వరం ఉంది. దానితో అభిమన్యుడు మరణించాడు.
లోపల అన్యాయంగా. విషయం తెలుసుకునేటప్పటికీ ఆలస్యం అయిపోయింది. అర్జునుడికి మహాకాపం వచ్చి రేపు సాయంత్రం లోపల సైంధవుడిని చంపుతానన్నాడు. అక్కడ ప్రతిజ్ఞ పట్టేశాడు అగ్నిని రగిల్చి. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సాయంత్రం లోపల చంపేస్తాడు సైంధవుడిని, ద్రోణుడు మొదలైన వాళ్ళ చేత రక్షింపబడిన వాడిని అని ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏ ధైర్యం చూసుకునయ్యా నువ్వు అలాగా ప్రతిజ్ఞ పట్టావంటే, నువ్వు ఉన్నావని ధైర్యంతో అన్నాడు. ఓహో అదా. ఇంకా రాత్రి ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళారండి. కృష్ణుడు అర్జునుడి శిబిరంలోకి వెళ్ళి వాళ్ళ కృత్యం ఏంటంటే ప్రాతకాల సాయంకాలాల్లో శివపూజ చేసేవాట అర్జునుడు. ఆ సాయంకాలం ఆయుధాలన్నీ పెట్టి శివపూజ చేసి వెంటనే చేసింది ఏంటంటే అక్కడ పువ్వులు దళాలు తీసుకుని కృష్ణ పరమాత్మకి పాదాల మీద, తొడల మీద, భుజాల మీద, వక్షస్థలం మీద, శిరస్సు మీద పువ్వులు వేసి దండం పెట్టాడు. ఇక్కడ ఇద్దరికి పూజ చేశాడు, శివకేశుల ఉభయులకి. రాత్రి పడుకో పొద్దున్న ఆలోచిద్దామని కృష్ణుడు తన శిబిరానికి వెళ్ళాడు. కానీ కృష్ణుడు పడుకోలే, కూర్చుని అంటుంటాడు. దారుకుడని తన సారథిని లోపలికి పిలిచి, అర్జునుడు పెద్ద శబదం పెట్టాడయ్యా, పాపం ముందు వెనక చూడకుండా అతన్ని కాపాడాలి అనుకుంటున్నాడు. అర్జునుడు మొత్తం శుభ్రం పడుకున్నాడు. తర్వాత కృష్ణుడు మళ్ళీ అర్జునుడి శిబిరంలోకి వెళ్ళి అతను పడుకున్న స్థూల శరీరం అలా వదిలి అతని సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకుని రెండు చెయ్యి పట్టుకుని గగన మార్గం ద్వారా తిన్నగా కైలాసానికి తీసుకువెళ్ళాడు అర్జునుడు. అక్కడికి వెళ్ళేటప్పటికి తీసుకెళ్తున్న కృష్ణుడు అయితే సులభంగా వెళ్ళిపోవచ్చు. అక్కడ ధ్యానముద్రలో ఉన్న శివుని వద్దకు ఇద్దరు చేరి రుద్ర నమక మంత్రాలతో స్తోత్రించారు. అప్పుడు రుద్రుడు చూసి, ఎందుకయ్యా వచ్చావు అన్నాడు. అప్పుడెప్పుడో తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందాడు, ఇప్పుడు పెద్ద ప్రతిజ్ఞ పట్టాడు, నీ అనుగ్రహం ఇవ్వవయ్యా అన్నాడు. ఆ మానస సరోవర్ అక్కడుంది, అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా పడగలు విప్పి నిప్పులు కురిపిస్తున్న మహాసర్పాలు గోచరించే బుసలు కొడుతూ. వెంటనే కృష్ణుడు అర్జునుడు కూడా రుద్ర నమక మంత్రాలతో స్తోత్రం చేశారు. అవి వెంట ప్రసన్నమైన ఆయుధాలుగా మారిపోయాయి ఇక్కడ. అప్పుడు శివుడే ఒక రూపంతో వచ్చి ఆ ధనస్సు తీసుకొని అర్జునుడికి ఎలా ప్రయోగించాలో నేర్పుతూ ఉండగా శిబిరంలో అర్జునుడికి మెలకు వచ్చిందండి ఇక్కడ. అంటే సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళి అంత అనుగ్రహించాడు. తర్వాత మళ్ళీ యుద్ధం జరిగింది. యుద్ధంలో అర్జునుడు సాధించిన విజయం సామాన్యం కాదు. మొత్తం యుద్ధమంతా పూర్తవుతుంది. మధ్యలోనే ద్రోణుడు వధ అయిపోయిన తర్వాత అశ్వత్థామ విజృంభించి ఆయుధాలు ప్రయోగించిన విఫలుడైన తర్వాత ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో వ్యాసదేవుడు యుద్ధభూమికి వస్తాడు. అప్పుడు అర్జునుడు నమస్కారం చేసి, ఒక మాట ఎవరితో అడగలేను, నిన్ను అడుగుతున్నాను, నాకు సందేహం తీరుస్తావా అన్నాడు. ఇదే మాట మళ్ళీ యుద్ధమంతా అయ్యే కృష్ణుని కూడా అడుగుతాడండి. ఆ మాట ఏమిటంటే, నేను యుద్ధం చేస్తూ రథాన్ని నడుపుతూ, నువ్వు రథాన్ని నడుపుతున్నావు, నేనేమో ధనుస్సులు బాణం వేస్తున్నాను. వెళుతూ ఉంటే సరిగ్గా ఈ రథానికి ఎదురుగా, అంటే మన రథానికి ఎదురుగా అంటే ఫేస్ చేసి కాదు, మన రథం ఎటు తిరుగుందో అటు తిరిగి, అంటే నేను నువ్వు ఒక ఆయన కనబడ్డారు నాకు. ఆయన ఎలా ఉన్నాడంటే మెరిసిపోతున్న జటలతో ఉన్నాడు, చేతిలో శూలం ఎత్తి పట్టుకున్నాడు. మనం ఎటువైపు వెళితే అటు ఆయన వెళ్తున్నాడు. నేను ఎవరిని కొట్టదలుచుకున్నానో వాడు ముందు ఆయన నిలబడ్డాడు. ఆయన త్రిశూలం నుంచి అనేక శూలాలు ఆయుధాలు బయటకు వచ్చి అవతల వాడిని చంపుతున్నాయి. తర్వాత నేను బాణం వేశాను, నేను ఎవరిని చంపలేదు, కానీ అందరూ నేను చంపాను అనుకుంటున్నారు, కానీ చంపింది ఆయన. ఎందుకు ఎవడు ఆయన అన్నాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఇప్పుడు వ్యాసుడు నవ్వుతూ చెప్పిన మాట ఏంటంటే, తం విద్యు రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతి. అతడే పరమేశ్వరుడయ్యా, ఆయనే, నువ్వో నిమిత్త మాత్రం, నువ్వు నిమిత్త మాత్రుడివే, చేసిందంతా ఆయనే అన్నాడు. అది విశ్వరూపం చూపించిన వాడు ఏమన్నాడు, నిమిత్త మాత్రం భవ సవ్యసాచన్, అని చేసేదంతా నేనే అన్నాడు. ఇక్కడ అక్కడేమో నేనే అన్నాడు, ఇక్కడ శివుడే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నేనే శివుడిని అర్థం. ఇక్కడ రుభీలకి భేదం లేదండి. ఈ రహస్యం తెలుసుకోవాలి. అందుకే హరిహరమూర్తిని కూడా సాక్షాత్కరింపజేసుకోవాలి. రుభీలు కూడా ఒకటే అనే భావంతో ఆరాధించాలి. భేదభావం చూపిస్తున్నంత కాలం ముక్తి రాదు. అభేద దర్శనం జ్ఞానం గుర్తుపెట్టుకోండి. హరిహర అభేదం ఉండాలి. ఒకరి యందు ప్రీతి ఉండవచ్చుగాక, కానీ అదే మరొక రూపంతో ఉండాలి తెలుసుకోవాలి. భారతం అంతా ఇదే చెప్తుందండి. సత్వమేకం ద్విధాకృతం అన్నాడు. ఇక్కడ ఒకే సత్వము అంటే ఒకే ఉనికి రెండు రూపాలతో కలిసిస్తుంది. అదే హరిహరులు. భారతం అంతా హరిహరులు నడిపిన కథ అని చెప్పడమే కాదు, ఇంకో మాట చెప్తాడు, ఆ రుద్రుని నువ్వు నిరంతరం ఉపాసించు, దానివల్ల నువ్వు పరమగతిని పొందుతావు సుమా అని కృష్ణుడు స్వయంగా చెప్తాడు. ఇక్కడ ఇది ఒక రహస్యమైన అంశం. అయితే అర్జునుడికి ఎందుకు కనబడ్డాడు? అందరికీ కనబడచ్చు కదా అంటే, ఆయన కోసం తపస్సు చేసింది ఈయనే గనక ఈయనకు కనబడ్డాడు. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా అనుగ్రహించాడు. ఇంకొక చిత్రం ఏంటంటే, శివుడిచ్చిన పాశుపతాస్త్రం అర్జునుడు వాడలేదు.
యుద్ధంలో. మరి అంత పాశుపతం పొంది ఏం చేశాడంటే, అస్త్రం ఇస్తే వాడనక్కర్లేదు, అస్త్రం అంటే మంత్రం. ఆ అస్త్రం ఇచ్చిన శక్తి అర్జునుల్లో ప్రవేశించి ఇంత విజయం సాధింపజేసిందండి ఇక్కడ. ఇది రహస్యం. అందుకే భారతం అంటేనే హరిహరాత్మకం గనకనే భారతమంతా రాసి ఒక తెలుగు అయిన పుస్తకం పక్కన పెట్టా రాత్రి నిద్రపోతుంటే వాళ్ళ తాతగారు కల్లో కనబడి ప్రభాత బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు రాసిన భారతం బాగా నచ్చి అంకితం కావాలని హరిహరులు అనుకుంటున్నారు అనగానే హరిహర మూర్తి కనబడ్డాడు ఆయనకి. హరిహరులు కలిసిన మూర్తి. ఆ స్వరూపాన్ని చూసి వారికి అంకితంగా భారతాన్ని ఇచ్చినవాడు తెలుగు కవి తిక్కన గారు, తెలుసుకున్నారు. అందుకే ఈ సమయంలో అది కూడా ఒక్కసారి అనుకుంటే హరిహరమూర్తి కూడా వాళ్ళు సాక్షాత్కరించాడు మనకి. శ్రీయన గౌరి నా వరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయిత మూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి భక్త జనంబు వైదిక ధ్యాయితకిచ్చ మెచ్చు పరతత్వము గొల్తున భీష్ట సిద్ధికిన్ అంటూ హరిహరమూర్తిని మొత్తానికి ఆదికిరాతమూర్తి నుంచి భారతం అంతా చెప్పించుకున్నాడు ఇవాళ. ఈ ఆదికిరాతమూర్తి స్వామి యొక్క ఉగ్రమూర్తుల్లో ఒకడు. ఉగ్రమూర్తులు చాలా చాలా ఉన్నాయి. మరొక ఉగ్రమూర్తి వీరభద్రమూర్తి. ఈ వీరభద్రుడు వీరభద్ర మాట ఎంత బాగుందండి. ఇప్పుడు చెప్తున్నవన్నీ మంత్రములే. ఆదికిరాతాయ నమశివాయ ఇదొక మంత్రం, శ్రీ వీరభద్రాయ నమశివాయ. ఎంత రక్షణ తెలుసా! వీరభద్రుడు అంటేనే గొప్ప రక్షణ శక్తి. ఉగ్రమూర్తుల రక్షణ కదా. వీరభద్రుడు ఎంత శక్తి అంటే శివుడు ఒక్క జడతో కొట్టగానే వీరభద్రుడు భద్రకాళి పరివార శక్తులు అన్నీ పుట్టే జడలోంచి. ఒక్క జడలోనే అంతుంటే మిగిలిన జటాజూటం ఎంతో ఆలోచించుకోండి. ఇక్కడ ఆ వచ్చిన వీరభద్రుడు ఎలా వచ్చాడు అంటే, నేను పోతన గారి మాట సాయం తీసుకుంటా. శ్రీనాథుడు అవుతున్నాడు, పోతన గారిని తీసుకోవాలి. ఇంతకు వలుదకింజడ కొప్పు శ్రీనాథుడు, ఇప్పుడు పోతన గారు వస్తున్నారు. ఆయన వర్ణించాడు ఎలా వస్తున్నాడో వీరభద్రస్వామి అంటే, అభ్రం లిహాదభ్ర విభ్రమభ్ర భ్రమకృన్నీల దీర్ఘ శరీరమమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండాపదుర్దండ సాహస్రధృతి హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు క్రకచ కఠిన కరాల దంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి వనమాలికలును దనర అఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. ఏమైనా పద్యం అర్థమైందా? కానీ వీరభద్రుడు కనబడ్డాడు. అది రచన అంటే ఇక్కడ మీనింగ్ కంటే ఫీలింగ్ ముఖ్యం, తెలుసుకోండి. ఇక్కడ అలాగా వీరభద్ర స్వరూపం సాక్షాత్కరించిందండి. అభ్రంలిహాదభ్ర విభ్రమభ్ర భ్రమకృన్నీల దీర్ఘ శరీరమమర. చూసారా, పోతన గారి పద్యాల వరకు అందరికి అర్థమైపోతే శ్రీనాథుడు అర్థం కాడంటారు, కానీ శ్రీనాథుడు సులభంగా రాశాడు పోతన గారి గురించి. గంటే అంటే భావానికి తగ్గట్టు రాస్తాడు ఏ కవైనా. ట్రాన్స్లేషన్ చేస్తే అసహ్యంగా ఉంటుంది, ఫీల్ అవ్వాలండి దానికి. ఆకాశమునంటినంత శరీరముతో ఉన్నాడు గంటే అభ్రంలిహాదభ్ర విభ్రమభ్రభ్రమ అంటే ఆకాశం అంటే ఇంత కనబడతాడు ఇక్కడ. అలాంటి దీర్ఘమైనటువంటి జడలతో 3 కనులతో అది శివస్వరూపమే. అందుకే శివుని అష్టోత్తర శతనామాల్లో వీరభద్రుడు ఉన్నాడు ఇక్కడ. వీరభద్ర, భద్రము వీరము రెండు కలిసి వీరభద్రుడు. వీరత్వం ఇప్పుడు భద్రత్వం ఇస్తుంది చెప్పలేం. కొందరు వీరత్వం ప్రపంచానికి ప్రమాదం, అవునా లేదా? కానీ పరమేశ్వరుడి వీరత్వం ప్రపంచానికి భద్రం. అందుకే ఎవడు వీరత్వం ప్రపంచానికి భద్రత కలిగిస్తుందో వాడే వీరభద్రుడు. ఈ వీరభద్రుడి ధ్యానం చాలా విశేషమండి. ఎప్పుడైనా ఏమైనా భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించడానికి వీరభద్రుడు చాలా గొప్పది. పైగా మన జాతక దోషాలు, గ్రహ దోషాలు ఏవీ తెలియని పట్టి పీడిస్తున్నప్పుడు వీరభద్రుని ఒక్కడిని ధ్యానిస్తే చాలు. ఎందుకంటే వీరభద్రుడిలోంచే మరొక స్వరూపం పుట్టింది వీరభద్రుడి నుంచి. ఈ స్వరూపంతో స్వామి వచ్చి దేవతలను కూడా గడగడలాడించేట మహాప్రతాపమూర్తికి వచ్చాడు. ఆ స్వరూపం పేరు శరభేశ్వరమూర్తి. ఈ శరభము సింహం కంటే పెద్ద జంతువు అంటారు. ఎక్కడ కనబడదంటే పూర్వ కావ్యాల్లో వర్ణించారు, ప్రబంధ కవులు కూడా వర్ణించారు. ఎన్నో డైనాసార్స్ లాంటివెన్నో పోయినట్లు ఆ సంతతి కూడా అంతరించిపోయి ఉంటుంది. కానీ పరమేశ్వరుడు వీరభద్రమూర్తి ఎప్పుడు అంతరించదు. ఎలాగైతే నరసింహమూర్తి ఉన్నాడో అలాగే వీరభద్రమూర్తి. అది విష్ణు స్వరూపం, అయితే శివస్వరూపం. ఈ వీరభద్రమూర్తి అంటే శరభేశ్వరమూర్తి, శరభానికి 8 పాదాలు ఉంటాయట. సింహం లాంటి ముఖం ఉంటుంది. మహా ఉగ్ర జంతువు, ఏ జంతువు దాని ముందు నిలబడలేదు. పైగా 2 రెక్కలతో ఉంటుంది. ఈ స్వరూపం మనం భావన చేస్తే ఆ 2 రెక్కలు కాళీ దుర్గా.
కాళీశక్తి దుర్గాశక్తి రెండు రెక్కలుగా పెట్టుకుని ఉగ్ర శరభాకృతి వ్యగ్రభావం భజే. ఆయన రూపం మన వీరభద్రుడి నుంచి వచ్చినటువంటి శరభేశ్వర రూపం అండి. శరభేశ్వర కవచమని, శరభేశ్వర మంత్రమని, శరభ ఉపాసనలని ఉన్నాయి. పైగా శరభ అనే మాటకు కూడాను ప్రాణములను ప్రకాశింపజేయువాడని అర్థం ఉంది ఇక్కడ. అటువంటి శరభేశ్వరుడు, వీరభద్రుడు, భైరవుడు ఉగ్రమూర్తే. భైరవులు మొత్తం 10 రకాల భైరవమూర్తులు ఉన్నాయి. భైరవోపాసనాను ప్రత్యేక ఉపాసనా పద్ధతి ఉంది. మొన్నొచ్చాడు కాలభైరవుడు, అది కాక అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, సంహార భైరవుడు, సమ్మోహన భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, క్రోధ భైరవుడు, చండ భైరవుడు, ఇలాంటి అష్టభైరవులు, దశభైరవాది రూపములు ఉంటాయి. ఆయన పేరు భైరవుడు. భైరవ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? భీకరమైన రవం కలిగిన వాడు భైరవుడు. అంటే ఏమిటి? 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అయ్యా సైలెన్స్ సైలెన్స్ అంటున్నారు, అయినా సైలెంట్ అవ్వలే. మీకా చెప్పేది, వెంటనే సైలెంట్ అయిపోయారు. అంటే అర్థం ఏంటి? ఈ రవం అంత గట్టిగుందనమాట. అన్నిటి మించిపోయిన రవం. అంటే ఏ రవం వింటే మిగిలిన రవాలన్నీ ఆగిపోతాయో అది భైరవం. ఆ రవం ప్రణవం, అది ఓంకారం, అదే భైరవ స్వరూపం. ఇది రహస్యం అండి ఇక్కడ. భైరవ అంటే అదేదో భయంకరం అనుకుంటాం, భయంకరమే. దేనికి? భయాల్ని భయపెట్టే భయం, అది అభయం. అది ఇక్కడ. కానీ స్వామి ఉగ్రమూర్తులు ఎన్నొచ్చాయి ఇప్పుడు. వీరభద్రుడు, శరభేశ్వరుడు, కిరాతమూర్తి, భైరవమూర్తి. భైరవమూర్తులు. ఒక్కొక్క భైరవుడు గురించి చెప్పాలంటే మరికొన్ని రోజులు కావాలి ప్రవచనం మనకి ఇక్కడ. ఒక్క భైరవుని తరచుకుంటే చాలు, ఇంటికి మించి. అట్టహాస భిన్న పద్మజాండ కోస సంతతిం దృష్టిపాత నష్టపాప జాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయికం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండ కోస సంతతిం. ప్రళయకాలం వచ్చినప్పుడు విజృంభించేవాడు ఈయన. కాల భైరవుడు కదా, ఎప్పుడు ఆ కాలమో ఆయనకు తెలుసు. ఆ విజృంభించగానే అట్టహాసం చేస్తే బ్రహ్మాండాలు అదిరిపోతాయి. ఇక్కడ ఎందరు బ్రహ్మలు వెళ్ళిపోయారో. ఒక్కొక్క ప్రళయంలో బ్రహ్మకి 100 కల్పాలేదో ఆయన జీవితం అయిపోయింది. అప్పుడు ఆ బ్రహ్మ కపాలం పెట్టుకుంటాట. ఇప్పటికి అందరు బ్రహ్మలు అయ్యారు. ఎందరు బ్రహ్మలు అయ్యారయ్యా శివ అంటే, నాకు తెలియదు, నువ్వే లెక్కెట్టుకో అని మీకు ఆ స్కల్ మాల ఇచ్చేస్తాడు, పుర్రెల మాల. దానికి కొలికి పూస ఉండదు. కొలికి పూస లేకపోతే వాళ్ళు అక్కడితోనే ఉంటారు ఇక్కడ. అంటే అందరూ బ్రహ్మలు వెళ్ళారో తెలియదు. ప్రతి బ్రహ్మ తలకే తన కింద పెట్టుకున్నాడు ఇక్కడ. అది అలాంటి రుండమాల అటు ఇటు తిరుగుతూ ఉంటే కపాలమాలికాధరం, అలాగా భీషణమైన తాండవం చేస్తుంటాడు. అలాంటి భైరవ స్వామికి నమస్కారము. భక్తుల పాలిటి అపారమైన కారుణ్యమూర్తి. అందుకే ఆయన స్వరూపము అతి భీషణమైన. అదేవిధంగా భక్తులకి అభీతి ప్రదాయకుడు కూడా ఆయన. అటువంటి భీషణ ఉగ్రరూపుడు, అభీతి ప్రదాత అయినటువంటి భైరవస్వామికి కూడా నమస్కారం చేసుకుంటున్నాం. ఎన్ని మూర్తులుగా సాక్షాత్కరిస్తున్నాడండి అనంతపురం కోసం. అటువంటి భైరవ స్వరూపం ఉగ్రమూర్తి అవుతుంది. మరి భోగమూర్తుల వైపు వద్దాం. ఇప్పుడు ఉగ్రమూర్తులు బాగున్నారు, భోగమూర్తుల వైపు కూడా మనం వెళ్ళాలంటే భోగమూర్తుల్లో ప్రశాంతమైనటువంటి మూర్తులు ఉన్నారు. వాళ్ళే పార్వతీ పరమేశ్వరుడు కలిసిన ఫ్యామిలీ ఫోటో. అదే కనబడుతుంది మనకి. పరివారమూర్తి అంటారు ఇక్కడ. అసలు ఫ్యామిలీలో ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. అవునా లేదండి? ఇంకెక్కడ మీరు తలంచుకున్న ఫ్యామిలీ అంతటి తడుచుకోలేరు. ఇక్కడ ఫ్యామిలీ బాగుంది. ఎంత అందమైన ఫ్యామిలీవో. ఆవిడ త్రిపుర సుందరి, ఈయన త్రిపుర సుందరుడు. శివుడు అంటే మనం అనుకుంటాం ఇది భస్వం పూసుకుంటాడు, కపాలమాల వేసుకుంటాడు, అదొక టైపు. కానీ పట్టువలువు కట్టుకుని, సింగారించుకుని, చక్కని కిరీటం పెట్టుకుని, స్వర్ణ సింహాసనం మీద కైలాసంలో కల్పవృక్షం నీడ కూర్చున్న శివుణ్ణి కూడా పురాణాలు వర్ణించాయి. ముత్యాల దండలు వేసుకుని, ముత్యాల మాలలు అలంకరించిన పందిరిలో ఉన్న శివుణ్ణి కూడా వర్ణించాయి. 2 రూపాలు ధరిస్తాడు. ఎందుకంటే అన్నీ ఆయనే. ఉగ్రము ఆయనే, సౌమ్యము ఆయనే, ఘోరము ఆయనే, అఘోరము ఆయనే. ఏదైనా శివమే ఆయన. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక అటువంటి పరివారమూర్తిని తలంచుకుంటే చాలండి. ప్రతి ఇంట్లో పరివారమూర్తి ఉంటే చాలా మంచిది. భార్యాభర్తలకు పడట్లేదండి, పార్వతీ పరమేశ్వరుని పూజిస్తే చాలు. అందుకే రుక్మిణీదేవి కూడా పెళ్లికి ముందు చేసిన పని అదే. నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలి భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతి జేయుమమ్మ నిన్ను నమ్మిన వారికన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అన్నారు పోతన గారు. ఇవాళ పోతన గారు మనకు వీరభద్రుడిని చూపించారు, పార్వతీ పరమేశ్వరుని చూపించాడు. రాసింది భాగవతం, కృష్ణ కథ.
అలాంటి హరిహర అభేదం కలిగిన భక్తులందరికీ నమస్కారం చేసుకుందాం మనం ఇక్కడ. ఎంత అద్భుతమైన పద్యం ఇచ్చారండి. సనాతన దంపతులు వాళ్ళిద్దరూ కూడా. అందుకే అందరూ కలిసికట్టుగా ఉండాలంటే వాళ్ళిద్దరిని పూజించాలి. పిల్లలు కూడా అలాంటి వాళ్ళే, పిడుగులు ఇద్దరు కూడా. శివుడిని తలంచుకుంటే ఫ్యామిలీ అంతా అనుగ్రహిస్తారు ఇక్కడ. పైగా ఆయన దాకా ఏం మిగల్చరు, అన్నీ వీళ్ళే ఇచ్చేస్తారు. మనకొచ్చే విపత్తులు విఘ్నాలు ఆయన తీసేస్తాడు. ఎవడు? పెద్దబ్బాయి. విఘ్నం అంటే విపత్తు అని ఒకటి అర్థం. ఎన్ని విఘ్నాలు, ఒకటి కాదు రెండు కాదు, ఏవైనా తీసేస్తాడు ఆయన. విఘ్నాలు తీసేటంటే సిద్ధి వచ్చినట్లే. అందుకే సిద్ధి గణపతి ఆయన ఇక్కడ. ఆ పెద్దవాడు ఒక్కడు చాలు మనకి. ఆయన రెండోవాడు ఉన్నాడు. ఈయన ఏంటంటే తారకాసురుడు విజృంభణకి దేవతలు చల్లా చెదిరైపోతే వాళ్ళందరినీ సేనలుగా చేసుకుని దేవసేన అని దేవతలకు కూడా భరించలేని ఆ రాక్షసుని తారకాసురుని సంహరించిన మహావీరుడు, జ్ఞానదేవత, వీరదేవత, సౌందర్యదేవత సుబ్రహ్మణ్య స్వామి అండి. నీ వంటి దైవమును షడానన నేనెందు కాననురా అంటాడు త్యాగయ్య. మారకోటులందు గల శృంగారము ఇందుముఖ నీ కొనగోరును బోలిని అన్నాడు. కోట్ల కొలది మన్మధులకు దగ్గరున్న ఈ సుబ్రహ్మణ్య నీ కాలి కొనగోరుకు సరిపోరే అన్నాడు. ఆయన పేరే అంత అందమైన వాడు. సౌందర్యానికి ఆయనే దేవుడు. ఎందుకంటే వాళ్ళమ్మ త్రిపుర సుందరి. మహావీరుడు, జ్ఞానదేవత, జ్ఞానానికి బలానికి సౌందర్యానికి అన్నిటిగా ఆయనేనండి. అటువంటి కుర్రవాడు. దేవతలందరూ ఆయన చెప్పినట్టు వింటారు. ఎందుకంటే వాళ్ళ సేనలు ఆయన సేనాని. ఇద్దరు పిల్లలు చాలదండి. ఇక ఆవిడుందా సర్వమంగళ, అన్నపూర్ణ. అన్నం అంటే ఐశ్వర్యం, ఒట్టి తిండి కాదు. జగత్తులో అందరికీ ఐశ్వర్యాలు ఇచ్చే తల్లి అన్నపూర్ణ. ఆవిడ పూర్ణ, కొదవ లేకుండా ఇస్తూనే ఉంటుంది అందరికి కూడా. అటువంటి అన్నపూర్ణ. ఎంత మంచి ఇల్లాలు, ఎంత గొప్ప పిల్లలు, ఎంత గొప్ప గృహస్థు, ఎంత గొప్ప కుటుంబం అండి. అందుకే ఈ కుటుంబాన్ని మనస్సులో తలంచుకుంటే చాలు మనం ధన్యులమైపోతామండి ఇక్కడ. ఇంకా వీళ్ళన్నీ ఇచ్చేసాక ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మిగులుతుంది? ఏమీ అక్కర్లేదు స్వామి, నువ్వు చాలంటాం. శివోహం అని ఊరుకుంటాం ఇక్కడ. అది అటువంటి పరివారం అండి. పరివారంతో శివుడిని. అయితే శివుడిని తలంచుకుంటేనే పరివారం అనుగ్రహిస్తారు. శివుడి తర్వాత చూద్దాం, మిగిలిన వాళ్ళు చూద్దామంటే వాళ్ళు ఒప్పుకోరు. మేమందరం శివుడితోనే ఉన్నాం కనుక శివ అంటే మేమందరం అనుగ్రహిస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే శివశక్తులే ఇద్దరు రూపాలతో ఉన్నారు, అది మర్చిపోవద్దు ఇక్కడ. అందుకే మొదట ఆయనకి అమ్మవారి శరీరం ఇస్తే శివుడు తల తీసేసి తాను పెట్టాడు. ఎవడైనా గణపతి. శివుడికి 5 ముఖాలు, అమ్మవారిది 1 ముఖం, కలిపితే 6 ముఖాలు. ఎవడైనా కుమారస్వామి. దాన్ని బట్టి ఆయనలో అమ్మ అయ్యా ఉన్నారని తెలుస్తుంది, ఈయనలో అమ్మ అయ్యా ఉన్నారని తెలుస్తుంది. మనకు అమ్మయ్య అనిపిస్తుంది. స్వరూపంతో అక్కడ కనబడుతుంది. కానీ ఇద్దరు పిల్లలు శివశక్తి ఐక్య రూపములే. అందుకే ఇద్దరు పిల్లలు ఎవరిని ఆరాధించినా ఇద్దరిని ఆరాధించినట్లే. పైగా పిల్లల్ని ఆరాధిస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు. అవునా లేదండి? ఎప్పుడు పిల్లల్ని ముద్దు చేయండి, వాళ్ళ అమ్మ నాన్న పరమానందపడతారు. ఇప్పటికి ఉన్నాయో లేవో నాకు అలవాటు తెలియదు, కానీ మన ఇంట్లో ఏమైనా వస్తువులు లేకపోతే పక్కింటికి వెళ్తాం. అలా ఒకరింట్లో సడన్గా బంధువులు వచ్చారు, కాఫీ లేదు. పక్కింటికి వెళ్ళి కాఫీ అడుగుతుంది. చిన్న గ్లాస్ పట్టుకెళ్ళింది కాఫీ పొడికి. వెళ్ళేటప్పుడు అమ్మ కప్పు కాఫీ పొడి ఇస్తావా అని అడిగే కంటే వాళ్ళ పిల్లలు ముద్దు చేయండి. అమ్మ పిల్లాడే ఎంత బాగున్నాడో, ఏం చదువుతున్నావంటే పోవే అంటాడు వాడు. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగున్నాడు మీ అబ్బాయి, కాఫీ పొడి ఇస్తావా అంటే నువ్వు తెచ్చింది చిన్న గ్లాస్ అమ్మ, నేను పెద్దది ఇస్తాను తీసుకెళ్ళండి. అంటే పిల్లల్ని ముద్దు చేస్తే తల్లిదండ్రులు మురిసిపోతారు. అదే పార్వతీ పరశురాము అనుగ్రహించాలంటే పిల్లల్ని గట్టిగా పట్టుకోవాలి. అందుకే శంకరులు యాత్ర చేస్తూ తమిళనాటకు వచ్చేటప్పటికల్లా అఖిలాండేశ్వరి క్షేత్రం దగ్గరికి వచ్చాడు ఆయన. అమ్మవారిని దండం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి శంకరులకి దండం పెట్టి, అమ్మవారు గొప్ప తల్లి మాకు అనుగ్రహిస్తుంది, కానీ ఆవిడ ముఖంలో ఉగ్ర తేజస్సు కనబడుతుంది, భయం వేస్తుంది, ఏం చేయాలి అంటే నేను చూసుకుంటాలే అన్నాడు శంకరుడు. నేను కళ్ళు రంగేస్తాడా? చేసింది ఒకటే పని, అమ్మవారి ఎదురుగా గణపతి విగ్రహం పెట్టాడండి. పెట్టగానే అమ్మవారి ముఖంలో ఒక్కసారి శాంతకళ వచ్చేసిందిట. అంటే పిల్లాడిని చూసి. అందుకే వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకుని పెద్దవాళ్ళిద్దరిని దండం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది పరివారమూర్తి అండి. అటువంటి శివ పరివారమూర్తి భోగమూర్తుల్లో ఒకడు. అలాంటి స్వామిని ధ్యానిస్తే సర్వాభీష్ట సిద్ధి మనకు లభిస్తున్నది. అటువంటి పరివారమూర్తి అయిన పరమేశ్వరుని నమస్కరిస్తూ ఇవాళ శివ సాక్షాత్కారం ఎన్ని మూర్తులుగా మనకు అయ్యింది. ఇంకా మిగిలిన ఒక్కరోజు రేపు ఎన్ని మూర్తులు చూపిస్తాడో మనకు తెలియదు. ఇవాళ మాత్రం తెలుసా, నిన్న చూద్దాం. రేపటికి స్వామి ఎన్ని మూర్తులు ఉన్నా అన్నీ చూపించమందాం, లీలలు కూడా చూపించమందాం, ఆయన ఇష్టం. రేపు తిరిగి సమావేశం అవుదాం. రేపంతా మనకి శివోత్సవం. శివోత్సవం అంటే శివుడు ఉత్సవం కదా, శివులు ఇద్దరి యొక్క ఉత్సవమే రేపు. శివుడు ఆయన, శివ ఆవిడ, వాళ్ళిద్దరి ఉత్సవం అంటే కళ్యాణోత్సవం. రేపంతా మనకి శివమయమే.
రేపు పొద్దున్న చక్కగా శివనామస్మరణ చేసుకుని ఇక్కడికి వస్తే 10 గంటలకల్లా ఇక్కడ శివపార్వతి కళ్యాణం మంత్రరూప క్రియారూపంగా జరుగుతుందండి. సాయంకాలం నటరాజు కనుక నాట్య రూపంలో కళ్యాణం చూపిద్దాం. తర్వాత ప్రవచనాల్లో ఏమొస్తుందో నాకు తెలియదు. ఇక్కడ ఎన్ని మూర్తులు వస్తారో అందరినీ తెచ్చేసుకుందాం. రేపు పెళ్ళైతేనే కదా పిల్లలు, వాళ్ళు వచ్చేసారు మనకి ఇక్కడ. ఇక రేపు ఎన్ని అద్భుత లీలలు చూపిస్తాడో స్వామి చూడాలి. పైగా శివమూర్తుల్లో అల్టిమేట్ మూర్తులు ఉన్నాయి ఇంకా చాలా. అది ధ్యానిస్తే చాలు. ఆ మూర్తిని కూడా రేపే మనం చూడాలి. అటువంటి దివ్యమైన శివమూర్తుల సాక్షాత్కారం కోసం తిరిగి రేపంతా వినియోగిద్దాం. స్వస్తి. శ్రీయకాంతాయ కళ్యాణనిధేనధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.